హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు ఇంకో ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ స్టోరీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డ్రామా స్టార్టింగ్ లో హీరోయిన్ మింగ్ తన అంకుల్ అండ్ ఆంటీతో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అంకుల్ మింగ్ తో అంటాడు, మీకు పెళ్ళై 5 years అవుతుంది, నీకు మిస్టర్ లుకి ఏజ్ కూడా అయిపోయింది కదా, మీరు ఎప్పుడు బేబీని ప్లాన్ చేస్తారు? నెక్స్ట్ ఇయర్ కల్లా నాకు ఒక మంచి గ్రాండ్ సన్ కావాలి అని అడుగుతారు. మింగ్ సరే ట్రై చేస్తానని చెప్తుంది, కానీ మనసులో మాత్రం బాధపడుతుంటుంది. ఎందుకంటే ఆమె మిస్టర్ లు ఒకే బెడ్ మీద పడుకుంటారనే కానీ వాళ్ళ మధ్య ఎటువంటి రిలేషన్షిప్ లేదన్నమాట. అలాంటప్పుడు బేబీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది అని అనుకుంటుంది. తర్వాత మింగ్ వాష్రూమ్ కి వెళ్లి చేతులు కడుక్కుంటుండగా ఆమె ఫోన్ కు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో మిస్టర్ లు తన గర్ల్ ఫ్రెండ్ బై తో కలిసిన ఫోటో ఉంటుంది. ఆ మెసేజ్ పంపింది ఎవరో కాదు, ఆ బయ్యే అన్నమాట. నేను మిస్టర్ లు బేబీతో ప్రెగ్నెంట్ గా ఉన్నాను అని పంపిస్తుంది. అది చూసి మింగ్ ఫైనల్ గా మిస్టర్ లు వేరే అమ్మాయితో ఒక ఇల్లీగల్ బేబీని కనేశారనమాట అని బాధగా అనుకుంటుంది. సరిగ్గా ఆమెకు అప్పుడే వామిటింగ్ వచ్చినట్లు అవుతుంది. ఆ వామిట్ సిమ్టమ్ కి వెంటనే మింగ్ కి గతం గుర్తొస్తుంది. 2 months బ్యాక్ మిస్టర్ లు ఫుల్ గా డ్రింక్ చేసి వచ్చి మింగ్ ని ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి ఉంటాడు. ఆమెను ఎత్తుకొని బెడ్ పైన పడుకోబెట్టి మింగ్ వద్దు వద్దు అంటున్నా కూడా ఆమెను ఫోర్స్ చేస్తూ, మనం భార్య భర్తలం, ఇది నీ డ్యూటీ, నేను నీ దగ్గరికి రావట్లేదని నువ్వు నన్ను ఎప్పుడు అవాయిడ్ చేయలేవు, గుర్తుపెట్టుకో అని సీరియస్ గా చెప్పి తన్ని కిస్ చేసి ఆ రాత్రిని రొమాంటిక్ గా గడుపుంటాడు. అది తలుచుకున్న మింగ్, నేను ఆ రోజు బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకున్నాను కదా, అవి ఫెయిల్ అయ్యాయా ఏంటి అని కంగారు పడుతుంటుంది. అంతలో మింగ్ ఆంటీ లోపలికి వచ్చి, నీ హస్బెండ్ బయట ఒక మిస్ట్రెస్ ఉంచుకున్నాడని నాకు తెలిసింది, ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే చాలా కోప్పడతారు, అసలు నువ్వు దేనికి పనికిరావు, కనీసం ఒక బిడ్డను కూడా కనలేకపోతున్నావు అని ఇన్సల్ట్ చేస్తుంటుంది. మింగ్ అస్సలు తగ్గకుండా, నీకు తెలీదా ఆంటీ, మిస్టర్ లు ఆ విషయంలో దేనికి పనికిరాడు అని అబద్ధం చెప్తుంది. ఆంటీ షాక్ అయ్యి, అంటే ఆయన సిస్టమ్ ఖరాబ్ అయిందా, మరి ఆ మిస్టర్స్ ఎందుకు ఉంచుకున్నాడు అని అడిగితే, అదంతా మీడియా ముందు బిల్డప్ కోసమే ఆంటీ, ఈ విషయం ఎవరికి చెప్పకండి, ఆయన పరువు పోతే మీ బిజినెస్ రాత్రికి రాత్రి దివాలా తీస్తుంది అని మాస్ వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే మింగ్ అత్తగారి నుండి కాల్ వస్తుంది. మింగ్ వెంటనే ఆమె దగ్గరికి వెళ్తే, నా కొడుకు ఎక్కడున్నాడో నీకు తెలీదా, అసలు నువ్వు ఎలాంటి వైఫ్ వి అని ఆమె ఎట్లా పడితే అట్లా తిడుతుంది. అక్కడ ఉన్న అమ్మలక్కల ఆంటీలు కూడా మింగ్ ని చూసి హేళన చేస్తుంటారు. ఏమంటారంటే, మింగ్ ఇంకా చిన్న పిల్ల, పైగా పెద్దగా చదువుకోలేదు, తన బ్యాక్గ్రౌండ్ కూడా అంత గొప్పదేం కాదు కదా, పాప మిస్టర్లు ఇలాంటి అమ్మాయిని కట్టుకొని ఇరుక్కుపోయాడు, డివోర్స్ కూడా ఇవ్వలేక భరిస్తున్నాడు అని అందరి ముందు ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. పని బట్ట లేనోళ్ళు పిల్లితల కొరిగినట్టు వీళ్ళందరూ మింగ్ ని ఇన్సల్ట్ చేస్తుంటారు. మింగ్ కి మాత్రం పిచ్చ వీపీ లేస్తుంది. వాళ్ళందరికీ అదిరిపోయే కౌంటర్ ఇస్తుంది. ఆంటీ, మీ కొడుకు కనీసం చదువు కూడా అబ్బలేదటగా, పెద్ద ముద్దపప్పు అంట కదా అని ఒక ఆంటీ ముఖం మీద అంటుంది. ఇంకో ఆంటీ వైపు తిరిగి, ఆంటీ, నీ హస్బెండ్ కి బయట ఎంతమంది ఇల్లీగల్ పిల్లలు ఉన్నారో మీకు తెలుసా, నేను కౌంట్ చేసి రేపు మీకు అడ్రస్లన్నీ ఇస్తాలే అని చెప్పేసరికి వాళ్ళందరి ముఖాలు మాడి మసవుతాయి. ఎంత ధైర్యమే నీకు, పెద్దవాళ్లతోనే ఇలా మాట్లాడతావా, నీకు పద్ధతులు పాడు లేవా అని వాళ్ళు అరుస్తూ, సరిగ్గా అప్పుడే వచ్చిన మిస్టర్ లు దగ్గరికి వెళ్లి మింగ్ కి డివోర్స్ ఇచ్చేయమని రెచ్చగొడుతుంటారు. మిస్టర్ లు కూడా, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరికి డివోర్స్ ఇవ్వాలి అని చెప్పడానికి మీరెవరు అని సీరియస్ అయిపోతాడు. అందరూ చూస్తుండగానే మింగ్ ని దగ్గరికి తీసుకొని కావాలని కిస్ చేసి, నా జాన్, నేను తిరిగి వచ్చేసాను అని రొమాంటిక్ గా చెప్తాడు. 2 years బ్యాక్ వీళ్ళ మధ్య మొదలైన ఒక కోల్డ్ వార్ ఫైనల్ గా ముగిసిందని మింగ్ మనసులో అనుకుంటుంది. అప్పుడు లూ మదర్ వచ్చి అందరినీ హాల్లోకి పిలుస్తుంది. గ్రాండ్ ఫాదర్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్ చేస్తారు. నా హెల్త్ అస్సలు బాగాలేదు, అందుకే వచ్చే ఏడాది లోపు నాకెవరు మనవన్ని ఇస్తారో వాళ్ళ పేర్ల మీద కంపెనీలో 50% షేర్స్ రాసేస్తాను అని చెప్తారు. మిస్టర్ లు తాతయ్యకి ధైర్యం చెప్తాడు. నీకేం కాదులే తాతయ్య, నువ్వేం తొందర చచ్చిపోవు, ఇంకా బ్రతుకుతావులే అని. ఆ తర్వాత మింగ్ ఒంటరిగా గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వెళ్లి, తాతయ్య, మీకు ఒక విషయం చెప్పాలి, మిస్టర్ లూకి బయట ఒక అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది, ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా, నేను ఆయనకి డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను, ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చి లూకి పెళ్లి చేయండి అని తన బాధనంతా చెప్పేస్తుంది. ఈ మాటలన్నీ లూ వింటాడు. ఏంటి, ఆ మిస్ట్రెస్ నెపం నా మీద వేసి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా, అసలు ఏ ఫ్యాంటసీ వల్ల బతుకుతున్నావు నువ్వు, నీ ఈ జీవితంలో అది జరగదు అని ఆమె చేయి పట్టుకొని గట్టిగా లాక్కుంటూ స్టడీ రూమ్ లోకి తీసుకెళ్తాడు. నీకెంత ధైర్యం నా మీద ఇలాంటి ఫాల్స్ అక్యూజేషన్స్ వేస్తూ డివోర్స్ అడుగుతావా, అసలు ఆ బయట అమ్మాయి ఎవరో నాకు తెలీదు అని అరుస్తాడు. మింగ్ వెంటనే తన ఫోన్ తీసి ఆ బై ఫోటోలు చూపిస్తూ, ఏంటిది, ఇది తెలీదు అని మాత్రం అబద్ధం చెప్పకు, తన కడుపులో ఉన్నది మీ బిడ్డ అని నాకు బాగా తెలుసు అని నిలదీస్తుంది. లూ ఆ ఫోటోలను చూసి షాక్ అవుతాడు. మింగ్ కన్నీళ్లతో, లూ, నాకు డివోర్స్ కావాలి, మీ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా నాకొద్దు, నన్ను వదిలేయండి అని అంటుంది. లూ తను ఆపి, అసలు ఈ రోజు నాకేం జరిగిందో నీకు తెలుసుకోవాలని లేదా అని అడిగితే, మీ ఎఫ్ఐఆర్ల గురించి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అని ఆమె చెయ్యి విదిలించుకొని వెళ్లిపోతుంది. లూ తన మనసులో అనుకుంటాడు, నన్ను ఎలా రెచ్చగొట్టాలో ఈమెకు తెలిసినట్టు ఎవ్వరికి తెలీదు, ఎంత బాగా రెచ్చగొట్టి వెళ్లిపోతుంది
ఉంటుందో అని అనుకుంటాడు. అప్పుడు లూ మదర్ వచ్చి ఆ ఆంటీలు ప్రచారం చేస్తున్న రూమర్ ఫోన్ లో చూపిస్తుంది. లూ, నీకు సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే నీకు పర్ఫార్మింగ్ ఇష్యూస్ ఉన్నాయని అందరూ మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసరికి లూకి ఇంకా పిచ్చి కోపం వస్తుంది. ఈ మింకి ఎంత ధైర్యం, నేను పర్ఫార్మ్ సరిగా చేయలేనని అబద్ధాలు చెప్తుందా అని బీపీ తెచ్చుకుంటాడు. ఇంకోవైపు మింగ్ ప్రెగ్నెన్సీ కిట్ తో టెస్ట్ చేసుకుంటే రిజల్ట్ పాజిటివ్ అని వస్తుంది. ఇంకా షాక్ అయ్యి పాపం ఏడవడం మొదలు పెడుతుంది. ఫైనల్లీ అతన్ని వదిలించుకొని వెళ్ళిపోవాలనుకుంటుంది కదా. ఈ టైంలో ప్రెగ్నెంట్ అయ్యేసరికి నేను ఇంత ఈజీగా ఎలా ప్రెగ్నెంట్ అయ్యాను అని తన్ని తాను నిందించుకుంటుంది. నైట్ అవగానే లూ వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్లాలని చూస్తే తలుపు లాక్ చేసి ఉంటుంది. మన మింగ్ ఆ పని చేసి ఉంటుంది. సో లూ వెంటనే తన టైకును ఒక పిన్ ని తీసి ఆ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. మనోడికి పిన్నులతో డోర్లు ఓపెన్ చేయడం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. సో మింగ్ అతన్ని చూడగానే అప్పట్లో జరిగిన ఆ వర్షం కురిసిన రాత్రి గుర్తు చేసుకుంటుంది. అతను అనుంటాడనమాట, నువ్వు 4 years బ్యాక్ ఎంత బోరింగ్ గా ఉన్నావో ఇప్పుడు అంతే బోరింగ్ గా ఉన్నావు, డివోర్స్ అస్సలు ఇవ్వను అని లూ అప్పట్లో అన్న మాటలు గుర్తొస్తాయన్నమాట. సో మింగ్ వెంటనే నేను గెస్ట్ రూమ్ లో పడుకుంటాను అని వెళ్ళిపోబోతుంటే, మనం పెళ్ళైనోళ్ళం, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే పడుకో అని లూ అడ్డుపడతాడు. మనం విడిపోతున్నాం లూ అని మింగ్ అరిస్తే, నీకు నచ్చినప్పుడు పెళ్లి చేసుకుని నచ్చినప్పుడు డివోర్స్ ఇవ్వడానికి ఇదేం గేమ్ కాదు, నువ్వు లైఫ్ టైం నాతోనే ఉండాలి బేబీ అని లూ మాస్ వార్నింగ్ ఇస్తాడు. మింగ్ ఏడుస్తూ, నేను చాలా బోరింగ్ అమ్మాయిని లూ, నీకు బయట చాలా మంది అమ్మాయిలు దొరుకుతారు, నన్ను వదిలేయచ్చు కదా అని అడుగుతుంది. లూ ఆమె దగ్గరకు వచ్చి రొమాంటిక్ గా, నేను నిన్ను ఇష్టపడుతున్నానేమో చెప్పలేం కదా, అయినా ఒకటి మర్చిపోకు, మన ఫస్ట్ బేబీని నువ్వు పోగొట్టుకున్నావు, ఆ లోటును భర్తీ చేయడానికి నువ్వు నాకు ఈ జన్మలో ఒక బిడ్డని ఇవ్వాల్సిందే అని అంటాడు. మింగ్ కోపంగా, అంటే ఆ బేబీ ఆ రోజు మిస్క్యారేజ్ అయినందుకే ఈ 2 ఏళ్ల నుండి నాతో అంత కోల్డ్ గా బిహేవ్ చేస్తున్నావా, నువ్వు ఆల్రెడీ బయట ఒక అమ్మాయితో బేబీని కంటున్నావు కదా, ఆ బిడ్డని ఇంటికి తీసుకురా, నా పేరు ఇస్తానులే అని వెటకారంగా అంటుంది. లూ నవ్వుతూ, అబ్బో నీలో ఈ యాంగిల్ కూడా ఉందా, నీ జాలిగుండెకి నా గుండె కరిగిపోతుంది అని అంటాడు. అవును, నాకున్నది జాలిగుండె, మనం ఒకరికొకరం టార్చర్ చేసుకోవడం కంటే విడిపోవడమే మంచిది అని మింగ్ అంటుంది. లూ తన్ని వదిలేస్తూ, తాతయ్య హెల్త్ బాలేదు మింగ్, ఆయన నీ మీద ఎంతో ప్రేమ చూపిస్తారు, ఇప్పుడు డివోర్స్ అని చెప్పి ఆయన చంపేయాలనుకుంటున్నావా అని అసలైన కార్డ్ అంటే ఎమోషనల్ కార్డ్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే మింగ్ కి ఫోన్ కాల్ వస్తుంది. ఆ నెంబర్ చూడగానే ఆమె ఒక్కసారిగా భయపడిపోయి ఫోన్ కింద పడిపోతుంది. ఆమె కళ్ళలో భయం కనిపిస్తుంది. లూ ఆ ఫోన్ తీసి చూస్తే అది మింగ్ ఫస్ట్ లో మిస్టర్ షావు. మింగ్, నేను మళ్ళీ సిటీకి వస్తున్నాను, నిన్ను కలవాలి అని అవతల నుండి షావు చెప్తుంటే మింగ్ ఏడుస్తూ ఉండిపోతుంది. మన లూక్ ఏమవుతుంది, హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నేను వస్తున్నాను అని ఆమెకి పర్సనల్ గా మెసేజ్ చేసేసరికి ఫుల్ ఆన్ జెలస్ తో ఆమెను బెడ్ మీద పడేసి డీప్ కిస్ చేస్తూ తన కోపాన్ని చూపిస్తాడు. ఆమె లిప్స్ మీద కిస్ పెడుతుంటే మింగ్ మాత్రం ఆ ఫోన్ వంకై చూస్తూ ఉంటుంది. మనోడికి పిచ్చి కోపం వచ్చి ఆ ఫోన్ లాక్కుని నెంబర్ బ్లాక్ చేసి ఫోన్ ని ముక్కలు ముక్కలు చేసి పగలు కొట్టేస్తాడు. కోపంతో ఏం వాగుతున్నాడో కూడా తెలియకుండా, అవును, నా బిడ్డను మోయడానికి బయట చాలా మంది రెడీగా ఉన్నారు, నీ మీద నా టైం వేస్ట్ చేయడం వేస్ట్ అని అరిచి అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోతాడు. మింగ్ ఏడుస్తూ ఫోన్ ముందే నిద్రపోతుంది. మనసులో పెళ్ళై 4 ఏళ్ల తర్వాత నా ఫస్ట్ లవ్ మళ్ళీ తిరిగి వస్తున్నాడా అని బాధపడుతుంది. అప్పుడు ఆమెకి తన కాలేజ్ డేస్ గుర్తొస్తాయి. మిస్టర్ షావు ఆ కాలేజ్ లో చాలా రిచ్ అండ్ ఫేమస్. మింగికి అతని పైన సీక్రెట్ క్రష్ ఉంటుందన్నమాట. సో తను ఒక ఆర్డినరీ అమ్మాయి కాబట్టి అంత పెద్ద పర్సన్ కి నేను ఎలా ప్రేమ విషయం చెప్పగలను అని అనుకుని ఉంటుంది. కానీ ఒక రోజు మింగ్ ఫుల్ గా డ్రింక్ చేస్తున్నప్పుడు షావు ఆమె దగ్గరకు వచ్చి, నేను నిన్ను చాలా రోజుల నుంచి లైక్ చేస్తున్నాను, నా గర్ల్ ఫ్రెండ్ అవుతావా అని అడుగుంటాడు. అలా వాళ్ళిద్దరు రిలేషన్ లోకి వెళ్ళుంటారు. కానీ తర్వాత ఒక డిజాస్టర్ జరుగుతుంది. షావు మదర్ మింగ్ దగ్గరకు వచ్చి గట్టిగా అరుస్తూ, నీ వల్లే నా కొడుకు చనిపోయాడు, నీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తూ వాడు కార్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయాడు అని నిందిస్తుంది. ప్రెసెంట్ లోకి వస్తే మింగ్ ఫ్రెండ్ ఆమెను కలవడానికి వస్తుంది. మిస్టర్ షావు తిరిగి వచ్చాడంట కదా అని అడిగితే మింగ్ ఏం మాట్లాడదు. మింగ్ చనిపోయిన షావు దగ్గర నుంచి కాల్ వచ్చేసరికి ఆమె అంత షాక్ అయ్యి ఎమోషనల్ అయ్యి ఆ ఫోన్ అలానే చూస్తూ ఉండిపోయి ఉంటుంది. ఫ్రెండ్ తన కోసం తెచ్చిన ఫేవరెట్ డిష్ చూడగానే మింగ్ కి వామిటింగ్ వస్తుంది. ఫ్రెండ్ షాక్ అయ్యి, ఏంటి మింగ్ ప్రెగ్నెంటా ఏంటి, ఎవరైనా హ్యాండ్సమ్ మ్యాన్ తో మిస్టర్ లూన్ చీట్ చేసావా ఏంటి అని అడుగుతుంది. లేదే, ఇది మిస్టర్ లూ బిడ్డే అని మింగ్ అంటే, అతని బిడ్డ, అతనితో నువ్వెలా పడుకున్నావే అని ఫ్రెండ్ షాక్ అవుతుంది. ఆయన నన్ను ఫోర్స్ చేశారే అని మింగ్ తన బాధను చెప్తుంది. హాస్పిటల్ చెకప్ తర్వాత డాక్టర్ షాకింగ్ న్యూస్ చెప్తారు, మింగ్ కి ట్విన్స్ అన్నమాట. మింగ్ ఫ్రెండ్ హ్యాపీగా ఉంటుంది. అప్పుడే మిస్టర్ లూ అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే మింగ్ భయపడిపోయి ఆ రిపోర్ట్ ని దాచి పెడుతుంటే మనోడు దాన్ని వెంటనే లాక్కుంటాడు. మింగ్ గట్టిగా అరుస్తూ, నేను చచ్చిన నీ బిడ్డతో ప్రెగ్నెంట్ అవ్వను, ఎందుకంటే నువ్వు దానికి అస్సలు అర్హుడివి కాదు అని తిడుతుంది. ఆ రిపోర్ట్ లో మింగ్ ఫ్రెండ్ పేరు ఉండడంతో లూ సారీ చెప్తాడు. అప్పుడు ఫ్రెండ్, లూ నీకు బయట ఆల్రెడీ ఒక అక్రమ సంతానం ఉంది కదా, మరి మింగ్ కి డివోర్స్ ఇవ్వచ్చు కదా అని నిలదీస్తుంది. లూ కోపంగా, నువ్వెవరు నాకు చెప్పడానికి, ఫస్ట్ నీ సంగతి నువ్వు చూసుకో, ఆ తర్వాత వచ్చి మాట్లాడు, ఓకేనా? అండ్ మింగ్ తో అంటాడు, బయట నాకు బిడ్డ ఉంటే ఏంటి, నేను నీతో కూడా బేబీని కంటాను, నువ్వు నాకు ఒక కొడుకు
కొడుకునిస్తే మన మధ్య ఉన్న అన్ని గొడవలన్నీ క్లియర్ అయిపోతాయి, అప్పుడే నీకు డివోర్స్ ఇస్తాను అని కండిషన్ పెడతాడు. అలా ఎంత చెప్తున్నా ఆమె వినకపోయేసరికి లూకి పిచ్చి కోపం వచ్చి, నేను బెడ్ మీద సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదని మా ఆంటీలతో అబద్ధం చెప్పి రూమర్ క్రియేట్ చేసావు కదా, ఇప్పుడు దాని రిజల్ట్ నువ్వే అనుభవించు అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత మింగ్ ఒక ఇంటీరియర్ డిజైనర్ కాబట్టి తన క్లయింట్ కోసం కెఫేలో వెయిట్ చేస్తూ ఉంటే అక్కడకు మిస్టర్ బై వస్తుంది. మింగ్, నీ డిజైన్స్ గురించి విన్నాను, నా కోసం ఒక రూమ్ డిజైన్ చేయి, నా హస్బెండ్ డబ్బులు ఇస్తారులే అని వెటకారంగా అంటుంది. నేను నీ కోసం ఏం చేయను అని చెప్పి మింగ్ లేచి వెళ్ళిపోతుంటే బై ఆమె చేయి పట్టుకొని, క్లయింట్ తో ఇలాగేనా డీల్ చేసేది, నేను ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా ఇలా బిహేవ్ చేస్తావా అని గొడవ స్టార్ట్ చేస్తుంది. మింగ్ కోపంగా, నువ్వు ఒక మిస్ట్రెస్ అని మర్చిపోకు అని ఆమె చేయి విదిలించుకుంటే బై వెంటనే డ్రామా స్టార్ట్ చేస్తుంది. నన్నే నెడతావా అని మింగ్ ని కొట్టబోతుంది. మింగ్ ఆమె చేయి పట్టుకొని, నువ్వు ప్రెగ్నెంట్ కాకపోతే ఇప్పుడే నీ దవడలు 2 వాయగొట్టి చేతికిచ్చేదాన్ని అని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే మిస్టర్ లూ రావడం చూసిన బై వెంటనే తను తాను కొట్టుకుని ఏడుస్తూ, మింగ్ సిస్టర్, నేను ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా నన్ను ఎందుకు ఇలా నెట్టేశావు అని యాక్టింగ్ మొదలు పెడుతుంది. లూ అక్కడికి రాగానే మింగ్ దాన్ని ఎందుకు కొట్టావు అని అడుగుతాడు. మనోడు పెద్ద పెద్ద ఎడ్డోడు కాబట్టి. దానికి మింగ్, నీ కళ్ళకున్న పరదా తీసి చూడు, అయినా నువ్వు నిజం చూడాలనుకోవట్లేదు కదా, అవును నేనే కొట్టాను అని తెగేసి చెప్పేసరికి బై ఇంకా రెచ్చిపోయి, నేను కేవలం మన బేబీ కోసం నర్సరీ రూమ్ డిజైన్ చేయమని అడగడానికి వచ్చాను లూ, కానీ ఈమె నా మీద రివెంజ్ తీర్చుకుంటుంది అని ఏడుస్తుంది. లూ మింగ్ ని కోపంగా చూస్తుంటే మింగ్ తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకొని అక్కడ నుంచి వెళ్లిపోతుంది. అది విన్న మిస్టర్ లూ మింగ్ ని నిలదీస్తూ, అసలు తను ఎందుకు కొట్టావు, తనతో ఎలా మాట్లాడుతున్నావు, నీకు సిగ్గులేదా అని అరుస్తాడు. బై అప్పుడే ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేసి ఇంకా సీన్ క్రియేట్ చేస్తుంది. మింగ్ కి చిర్రెత్తుకొచ్చి, ఇక చాలా ఆపండి అని లూతో అంటుంది. ముందు ఈ అమ్మాయిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళు, నెక్స్ట్ టైం నా కంటికి కనిపించకూడదు అని ఒక తన్ను తంతే పక్కనే ఉన్న ఫ్లవర్ పాట్ పగిలి ముక్కలైపోతుంది. పిచ్చి పట్టింది అమ్మి అని లూ అడిగితే, అవును నాకు పిచ్చే పట్టింది, కావాలంటే టెస్ట్ చేసుకోపో అని అక్కడ నుంచి విసురుగా వెళ్లిపోతుంది. బాయ్ వెంటనే అమాయకంగా నటిస్తూ, లూ తను నీ వైఫ్ అని నాకు తెలీదు, పాపం నా వల్ల మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ రాకూడదని చెప్తుంది. లూ సీరియస్ గా, నీకు నర్సరీ రూమ్ డిజైన్ చేయించుకోవాలంటే వేరే కంపెనీని చూసుకో అని చెప్తాడు. ఈ బాయ్ పెద్ద జిడ్డుదానిలాగా ఉంది, అయినా వదలకుండా నేను సిస్టర్ దగ్గరికి వెళ్లి అంతా క్లియర్ చేసి వస్తాను, మన మధ్య ఏమీ లేదని అని స్పీడ్ గా బయటకు వెళ్లి మింగ్ చేయి పట్టుకొని కావాలని కింద పడిపోతుంది. సరిగ్గా అప్పుడే లూ అక్కడికి రావడం చూసి, సిస్టర్ నా కడుపులో బేబీ ఉంది, ప్లీజ్ నన్ను వదులు అని ఏడుస్తుంది. లూ పరుగునొచ్చి బాయ్ని ఎత్తుకొని మింగ్ ని తిడతాడు. నీకు నా మీద కోపం ఉంటే నా మీద చూపించు, ఈ బిడ్డ మీద ఎందుకు చూపిస్తున్నావు, కనీసం కొంచెమన్నా కైండ్నెస్ నేర్చుకో అని విసుక్కుంటూ బాయ్ని కారులో కూర్చోబెడతాడు. పైగా ఆ బిడ్డకేమైనా అయితే నిన్ను వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. మింగ్ నవ్వుతూ, మంచితనమా అని అక్కడి నుంచి వెళ్తుంది. ఇదంతా చూస్తున్న ఫాంగ్ వచ్చి వాళ్ళ ఫోటో తీసి, షో ఇప్పుడే స్టార్ట్ అయింది అని నవ్వుతూ ఇంకో ఫోటో రిలీజ్ చేయమని ఎవరికో మెయిల్ చేస్తుంది. ఈ ఫాంగ్ ఎవరో మనం ఫర్దర్ గా తెలుసుకుందాం. మింగ్ ఆఫీస్ కి వెళ్ళాక తన ఫోన్ కి ఒక ఫోటో వస్తుంది. అందులో బాయ్ ఫోటో ఉంది. నేను మిస్టర్ లూ కి లిటిల్ డార్లింగ్ ని, నా బిడ్డ పుట్టాక ఆస్తంతా నా కొడుకు పేరు మీద రాసేయాలని లూక్ చెప్తాను అని మెసేజ్ ఉంటుంది. అది చూసి మింగ్ చాలా బ్రేక్ డౌన్ అవుతుంది. ఇంకో పక్క హాస్పిటల్లో బై యాక్టింగ్ చేస్తూ అతని ముందు ఏడుస్తూ ఉంటుంది. లూ ఆమెకి ధైర్యం చెప్తూ, నువ్వు ఇక్కడే ఉండు, నిన్ను చూసుకోవడానికి 24 hours ఒక నర్స్ ని ఏర్పాటు చేస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు. అప్పుడు బై అనుకుంటుంది, లూ తన్ని పట్టించుకోకుండా నటిస్తున్నాడు, కానీ తన కడుపులో బేబీ ఉంది కదా, ఆ అడ్వాంటేజ్ తను బాగా వాడుకోవాలి అనుకుంటుంది. ఆ తర్వాత లూ ఆఫీస్ లో అసిస్టెంట్ కి ఆర్డర్స్ చెప్తాడు కొన్ని. నా వైఫ్ ఫోన్ కి ఆ ఫోటోస్ పంపిన నెంబర్ ఎవరిదో ఇప్పుడే తేలాలి, అంతేకాదు ఆమె ఎక్స్ లవ్ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి అని ఆర్డర్ వేస్తాడు. ఇక్కడ షావ్ సిటీకి తిరిగి వచ్చి, మింగ్ 5 ఏళ్ళు అయ్యింది, నువ్వు ఇంకా నా కోసమే వెయిట్ చేస్తున్నావు కదా అని తనలో తాను అనుకుంటాడు. మింగ్ ఏమో తన ఇంట్లో డివోర్స్ అగ్రిమెంట్ మీద సైన్ చేసి లగేజ్ పట్టుకుని బయటకు వెళ్తుంది. ఆమె వెళ్లేటప్పుడు ఆ అగ్రిమెంట్ పేపర్ సోఫా కిందకి జారిపోతుంది అనమాట. లూ ఇంటికి వచ్చి, మింగ్ ఎక్కడున్నావు, ఆకలిగా ఉంది అన్నం పెట్టు అని పిలుస్తాడు. కానీ ఇల్లంతా ఖాళీగా ఉంటుంది. ఫోన్ చేస్తే ఆమె లూని బ్లాక్ చేసి ఉంటుంది. అప్పుడే లూకు ఒక కాల్ వస్తుంది. ఆయన అర్జెంట్ గా భయంతో వెళ్లిపోతాడు. మింగ్ తన కొత్త అపార్ట్మెంట్ కి వెళ్లి బెడ్ మీద పడుకొని ఆ పాత రోజుల్ని గుర్తు చేసుకుంటుంది. జాంగ్ సిటీలో తను గడిపిన హాలిడేస్ జ్ఞాపకాల్లోకి మునిగిపోతుంది. పాస్ట్ లో మింగ్ ఫస్ట్ టైం జాంగ్ సిటీకి వచ్చినప్పుడు జరిగిన ఒక సీన్ గుర్తొస్తుంది. అప్పట్లో ఒకసారి లూ డోర్ తీసి మింగ్ ని చూసి, హలో బ్యూటిఫుల్ ఎవరు నువ్వు అని అడుగుంటాడు. అప్పుడే మింగ్ ఫ్రెండ్ వెనక నుండి తోసుకుంటూ వచ్చి, నువ్వు మళ్ళీ వచ్చావా అని తన బ్రదర్ కి ఫ్రెండ్స్ కి మింగ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. లూ తనతో కొంచెం యాటిట్యూడ్ గా ఉండేసరికి తన్ని భయపెట్టకురా అని ఫ్రెండ్స్ అంటారు. అప్పుడు మింగ్ అమాయకంగా, నా లగేజ్ ఎక్కడ పెట్టాలి అని అడుగుతుంది. దానికి లూ, నీ ఫ్రెండ్ ఏంటి ఇంత పిరిగిదానిలాగా ఉంది అని అడిగితే, తను ఏమనకు, తను చాలా లైవ్లీగా ఉంటుంది అని ఫ్రెండ్ చెప్తుంది. ఆ మెమరీస్ నుండి బయట పడక ముందే మింగ్ కి తన అన్నయ్య నుండి కాల్ వస్తుంది. మింగ్, నీ హస్బెండ్ లూ ఫుల్ గా డ్రింక్ చేసి పడిపోయాడు, వచ్చి పికప్ చేసుకో అని చెప్తాడు. మింగ్ అక్కడికి వెళ్లి డోర్ తీగానే లూ మత్తులో ఉంటాడు. పదండి ఇంటికి వెళ్దామని మింగ్ అంటే లూ ఒక్కసారిగా తన్ని పట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. బేబీ, నీ దగ్గర మంచి స్మెల్ వస్తుంది, అది తెలుసా నీకు అని తన్ని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు. మింగ్ వెంటనే లూ చంప పగలగొట్టి, డ్రింక్ గడిదగుడ్డు అని చెప్పి డ్రామా చేస్తున్నావా అని అడుగుతుంది. లూ నవ్వుతూ, అవును
నేను ఫేక్ డ్రామా చేస్తున్నాను, కానీ నువ్వు నా ట్రాప్ లో పడ్డావు కదా అని అంటాడు. నువ్వు నన్ను బ్లాక్ చేసినా నీ బ్రదర్ ఒక్క కాల్ చేయగానే పరుగున నా దగ్గరకు వచ్చావు చూడు, ఇప్పుడే మళ్ళీ నన్ను వీచాట్ లో యాడ్ చేయి అని లూ పట్టుబడతాడు. మింగ్ వెళ్ళిపోవాలని చూస్తుంటే లూ తన్ని గట్టిగా హగ్ చేసుకొని, నేను నీ హస్బెండ్ ని, నాకు కూడా కొంచెం ప్రైడ్ ఉంటుంది కదా, నువ్వు నాతో ఎప్పుడు ఎందుకు గొడవ పడతావు అని అడుగుతాడు. దానికి మింగ్ ఇక ఎవరి దారి వాళ్ళదే, నన్ను వదిలేసాయి అని అంటే, నీతో సెటిల్ అవ్వాల్సిన అకౌంట్స్ చాలా ఉన్నాయి అని లూ రొమాంటిక్ గా బెదిరిస్తాడు. దానికి మింగ్, వెళ్ళి నీ మిస్టర్స్ దగ్గరకు సారీ చెప్పి తను ఓదార్చమంటావా, అది ఎప్పటికీ జరగదు అని తిట్టి, ఇంకోసారి నువ్వు గనక తాగితే నీ మిస్టర్స్ కి కాల్ చేసుకో అని డోర్ వేసి సెక్యూరిటీని పిలుస్తుంది. నెక్స్ట్ డే లూ బయటకి వెళ్తుంటే సెక్యూరిటీ గార్డ్ వచ్చి, సార్ మేడం మీకు ఒక మెసేజ్ ఇవ్వమన్నారు, నెక్స్ట్ టైం మీరు తాగితే మిస్టర్స్ కి కాల్ చేసుకోమన్నారు, మిసెస్ లూ చాలా బిజీగా ఉన్నారంట అని చెప్పి వెళ్ళిపోతాడు. లూకి పిచ్చెక్కుతుంది. ఈ ఆడోళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం రా బాబు, నేను చచ్చినా నా పెళ్ళానికి అస్సలు ఫరక్ పడదు అని అనుకుంటాడు. ఆ నెక్స్ట్ సీన్ లో డైరెక్టర్ మింగ్ కి ఒక బిజినెస్ కాంట్రాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. మింగ్ బయటకు వస్తుంటే తన పాత క్లాస్మేట్ కనిపిస్తుంది. ఆమె ఎవరో కాదు, లూ ఉంచుకున్న మిస్ట్రెస్ ఈమె అన్నమాట. అప్పట్లో లూ మింగ్ కి పరిచయం చేస్తూ, బ్రదర్ ఈమె నా క్లాస్మేట్ ఫాంగ్, తన్ని డ్రాప్ చేద్దామా అని అంటే లూ ఒప్పుకుని ఉంటాడు. ఫాంగ్ అప్పుడు లూని చూసి, నీ బాయ్ ఫ్రెండ్ చాలా బాగున్నాడు మింగ్ అని మింగ్ తో అంటుంది. తను నా బాయ్ ఫ్రెండ్ కాదు, మా ఫ్యామిలీ ఫ్రెండ్, నాకంటే చాలా పెద్దోడు అని మింగ్ అప్పుడు చెప్పుంటుంది. ఫాంగ్ అప్పుడే లూని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంటుంది అనమాట. ఆ రోజుల్ని గుర్తు చేసుకున్న మింగ్, నా క్లాస్మేట్ ఇష్టపడిన వాడు ఇప్పుడు నా హస్బెండ్ అవ్వడం నాకే వింతగా ఉంది అని అనుకుంటుంది. ఫాంగ్ మింగ్ ని ఆపి, మింగ్ ఎంత కోయిన్సిడెన్స్, ఈ రోజు నా కంపెనీ యానివర్సరీ పార్టీ ఉంది, బ్రదర్ లూ కూడా వస్తున్నాడు, నువ్వు కూడా మాతో సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అని అడుగుతుంది. మింగ్ కి అర్థం కాదు. నేను లూ పెళ్లి చేసుకున్న విషయం ఫాంగ్ కి తెలుసు కదా, మరి ఇలా ఏమీ తెలియనట్టు ఎందుకు ఇగ్నోర్ చేస్తుంది అని అనుకుంటూ, సారీ నాకు పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే ఫాంగ్ దగ్గరికి తన కొలిగ్ ఒకరు వచ్చి, మీ ఇద్దరు ఒకరికొకరు తెలుసా అని అడుగుతుంది. ఫాంగ్ వెంటనే బుకాయిస్తూ, లేదు మాకు అసలు పరిచయమే లేదు, ఇప్పుడే జస్ట్ అలా కలిసామంతే అని చెప్పేస్తుంది. డైరెక్టర్ జీ మింగ్ ని అడుగుతారు, అసలు ఈ అమ్మాయి ఏ ఫ్యామిలీ అని. మింగ్ నవ్వుతూ, మీరే గెస్ట్ చేయండి ఆంటీ అని అంటుంది. డైరెక్టర్ జీ వెంటనే, తను పట్టుకున్న ఆ బ్రాండ్ పర్స్ అయితే ఫేక్, అసలు తనే ఒక పెద్ద ఫేక్, ఇలాంటి వాళ్లకు మనం దూరంగా ఉండాలి అని చెప్తారు. మింగ్ కూడా ఆమె మాటలుగా, హమ్మయ్య మంచిదే అయింది, ఈ రోజు నేను మిస్టర్ లూ ఇచ్చిన లగ్జరీ బట్టలు వేసుకోలేదు, లేదంటే డైరెక్టర్ జీ దగ్గర అడ్డంగా దొరికిపోయేదాన్ని అని ఊపిరి పీల్చుకుంటుంది. ఎందుకంటే ఆమెకి ఇచ్చినవి కూడా లూ అనుకొని, అది ఫేక్ అయింటే ఆమె దగ్గర ఉండే కూడా ఫేకే అయింటాయి అని అనుకుంటుంది. ఆ తర్వాత డైరెక్టర్ జీ మింగ్ కలిసి ఒక కాంట్రాక్ట్ కోసం మిస్టర్ వాంగ్ దగ్గరికి వస్తారు. మింగ్ తన డిజైన్స్ చూపిస్తుంటే ఆ వాంగ్ గాడు నెంబర్ 1 ఉమెనైజర్ అన్నమాట. వాడు కావాలనే మింగ్ ని టచ్ చేయడానికి ట్రై చేస్తాడు. మింగ్ కి పిచ్చ కోపం వచ్చి వాడిని విదిలించుకుంటుంది. దాంతో వాడు హట్ అయ్యి ఆ కాంట్రాక్ట్ ని మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోతాడు. మింగ్ సీనియర్ ఆమె మీద అరుస్తాడు అతన్ని అప్సెట్ చేసినందుకు. డైరెక్టర్ జీ మాత్రం సపోర్ట్ చేస్తూ వాడి బిహేవియర్ ని తిడుతూ, అయినా మన కంపెనీని కొత్తగా మిస్టర్ లూ అనే పర్సన్ ఎక్వైర్ చేస్తున్నారు, తను నీ క్లాస్మేట్ కదా మింగ్, ఒకసారి హెల్ప్ అడుగు అని చెప్తాడు. అది విన్న మింగ్ షాక్ అవుతుంది. ఏంటి, నా కంపెనీని కొన్నది నా హస్బెండేనా అని నోరెళ్ళబెడుతుంది. అప్పుడే డైరెక్టర్ జీకి కాల్ వస్తుంది, మిస్టర్ లూ అదే క్లబ్ లో ఉన్నారని. ఆమె ఫుల్ ఖుషి అయిపోయి వెయిటర్ ద్వారా మెసేజ్ పంపిస్తుంది, మీ ఓల్డ్ క్లాస్మేట్ మిమ్మల్ని కలవాలని వెయిట్ చేస్తున్నారు అని. లూ బిజినెస్ పనిలో ఉండి వెయిట్ చేయమంటాడు. కాసేపటికి లూ ఆ ప్రైవేట్ రూమ్ నుండి బయటకు వస్తాడు. తన పక్కన ఫాంగ్ కూడా ఉంటుంది. ఎవరో కావాలనే ఫాంగ్ ని లూ వైపు నెట్టేస్తే తను నేరుగా వెళ్లి లూ మీద పడిపోతుంది. లూ కోపంగా, ఏంటి పీకల దాకా తాగి స్పృహలేదా నీకు అని తిడతాడు. ఫాంగ్ కవర్ చేసుకుంటూ లూ వెనకాలే నడుస్తుంటే లూకి మింగ్ కనిపించదు. మింగ్ దూరం నుండి మాత్రం ఇదంతా చూస్తూ, పెళ్ళై 4 ఏళ్లైనా లూ నన్ను ఇలాంటి పార్టీలకు ఎప్పుడు తీసుకెళ్లలేదు, ఇలాంటి వాళ్ళని మాత్రం పక్కన వేసుకొని తిరుగుతున్నాడు, అయినా అసలు మా ఇద్దరు వరల్డ్స్ వేరు కదా అని బాధపడుతుంటుంది. డైరెక్టర్ జీ వెళ్లి పలకరిస్తే లూ తన వైఫ్ వైపు చూసి కూడా, సారీ నువ్వెవరో నాకు తెలీదు, నీతో నాకేం బిజినెస్ లేదు అని ముఖం మీదే చెప్పి వెళ్లిపోతాడు. మింగ్ పాపం కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంది. అతని లైఫ్ చాలా గ్లోరియస్ అని, తన ఆయన దరిదాపుల్లో కూడా వెళ్లలేదు అనుకుంటుంది. కానీ వెంటనే ధైర్యం తెచ్చుకొని లూ ముందు నిలబడి తన కంపెనీ గురించి చెప్పబోతుంటే, నీకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు, నీతో కాంట్రాక్ట్ ఏంటి అని లూ కావాలని ఇన్సల్ట్ చేస్తాడు. డైరెక్టర్ జీ సర్ది చెప్పాలని చూసినా కూడా వినకుండా రూల్స్ ఫాలో అవ్వమంటాడు. మనం ఇంకి మండిపోతుంది. 4 ఏళ్ల నుండి మన రిలేషన్ ఎప్పుడు బాలేదు, నీ నుండి మంచి బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయడం నా తప్పు అని అనుకుంటూ బయటకు వస్తుంది. బయటేమో ఫుల్ వర్షం వస్తుంది. లూ అసిస్టెంట్ వచ్చి, మేడం సార్ మిమ్మల్ని పికప్ చేసుకోమన్నారు అని చెప్తాడు. మింగ్ పిచ్చి కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఇందాకెవరో తెలీదన్నాడు, ఇప్పుడు కారు పంపాడు, అసలు ఏం కావాలి వీడికి అని అనుకుంటూనే కారులో కూర్చుంటుంది. అక్కడ మళ్ళీ తన బిజినెస్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే లూ వెటకారంగా, ఏంటి ఫీల్ అయ్యావా ఇందాక, నేను నీ మొగున్నని నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాననుకున్నావా ఏంటి అని అడుగుతాడు. నా కంపెనీ చిన్నదైనా మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అలాంటివి నేను ఎలో చేయను అని మింగ్ వాదిస్తుంటే, ఎక్కువ మాట్లాడితే ఇక్కడే కారులో నుంచి దించేస్తాను అని లూ అంటాడు. మన మింగ్కి రోషం ఎక్కువ కదా, కార్ దిగి వర్షంలో వెళ్లిపోతుంది పొరా పుస్కి అనుకోని. లూకి అప్పుడు ఒక్కసారిగా సివియర్ హెడేక్ వస్తుంది. అసిస్టెంట్ అడుగుతాడు, సార్ మేడం దగ్గరికి వెళ్దామా అని. ఎందుకు, నేను చచ్చినా ఆవిడకి అసలు ఫరక్ లేదు కదా అని లూ తనలో తాను బాధపడతాడు.
వస్తాడు. లూ తన డాక్టర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే అతను మసాజ్ చేస్తూ, నువ్వు ఇంకా 18 years కుర్రాడి అనుకుంటున్నావా ఏంటి, అంత వైన్ తాగకు, వెళ్ళి నీ వైఫ్ తో టైం స్పెండ్ చేయి అని సలహా ఇస్తాడు. మేమైనా ఒకరికొకరం ప్రేమించుకోవట్లేదురా అని లూ అంటే, అతను నవ్వుతూ, ప్రేమ లేకపోతే అంత అర్జెంట్ గా పెళ్ళెందుకు చేసుకున్నావు, అర్ధరాత్రి పూట ఫోన్ చేసి నా వైఫ్ కి చాలా పెయిన్ గా ఉంది త్వరగా రా అని నన్నెందుకు బ్రతిమలాడేవాడివి అని లూ గుట్టు బయట పెడతాడు. ఇంకా లూ ఫ్రెండ్ వీళ్ళిద్దరు ప్యాచప్ కోసం ఒక ఐడియా ఇస్తాడు. మింగ్ నిన్ను పట్టించుకోవట్లేదని బాధపడుకురా, తన ఫస్ట్ లవ్ కంటే నువ్వు 100 times బెస్ట్ అని ప్రూవ్ చేయి, అప్పుడు తనే నీ దగ్గరకు వస్తుంది అని అంటాడు. ఆ మాట వినగానే మిస్టర్ లూ ఒక్కసారిగా ఎనర్జీ తెచ్చుకొని, కరెక్ట్ గా చెప్పావురా, ఆ షావుగాడి కంటే నేను ఎంత గొప్పవాడినో చూపిస్తాను, తను నన్ను ప్రేమించేలా చేసుకుంటాను అని అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మింగ్ నిద్ర లేచి, అయ్యో ఆఫీస్ టైం అవుతుందని కంగారు పడుతుంటే, ఓ ఈ రోజు సాటర్డే కదా అని మళ్ళీ రిలాక్స్ అవుతుంది. అప్పుడే డైరెక్టర్ జీ నుండి కాల్ వస్తుంది. మింగ్, ఈ రోజు మనం మిస్టర్ లూని కలవాలి, స్కెడ్యూల్ ఫిక్స్ అయింది అని చెప్పగానే మింగ్ తన బాస్ తో అబద్ధం చెప్తుంది. నేను కొంచెం లేట్ గా వస్తాను, మీరు లూ విల్లాకి వెళ్లిపోండి అని చెప్తుంది. తర్వాత మింగ్ కబోర్డ్ ఓపెన్ చేస్తే అందులో అన్ని కాస్ట్లీ డ్రెస్లే ఉంటాయి. తను ఒక మంచి స్కర్ట్ డ్రెస్ వేసుకొని రెడీ అవుతుంది. లూ తన్ని చూసి ఫుల్ హ్యాపీ అయిపోతాడు. మింగ్ సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది. చూడులు, మా బాస్ ముందర మనం ఒకరొకరం తెలియనట్టే యాక్ట్ చేయాలి, అర్థమైందా అని అంటుంది. లూ ఆమెను పక్కకు లాగి, అంటే నేను తెలియనట్టు నటించాలా మిస్సెస్ లూ, నేను నీకు ఎంత ఎంబరెస్ గా కనిపిస్తున్నాను కదా అని అడుగుతాడు. అప్పుడు మింగ్ గుర్తు చేస్తుంది, మన పెళ్లిని సీక్రెట్ గా ఉంచాలన్నది నీ డెసిషనే కదా అని. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో మింగ్ తన సిస్టర్ కి బదులుగా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటూ ఒక కండిషన్ పెట్టుంటుంది. నాకు ఫుల్ ఫ్రీడమ్ కావాలి, పబ్లిక్ లో నేను మిసెస్ లూ అని ఎవరికి తెలియకూడదు, నేను సొంతంగా కష్టపడి సంపాదించుకుంటాను అని అంటుంది. అప్పుడు లూ కూడా, సరే మన మ్యారేజ్ సీక్రెట్ గానే ఉంటుంది, మీడియా కూడా తెలీదు, ఓకేనా అని ఒప్పుకుని ఉంటాడు. మింగ్ ఇప్పుడు అదే గుర్తు చేస్తూ, మన పెళ్లి ఎలాగో సీక్రెట్ కదా, మీరు ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా నాకేం ప్రాబ్లం లేదులే అని యాటిట్యూడ్ తో అనేసరికి లూ కోపం వచ్చి తనని గట్టిగా పట్టుకుంటాడు. ఆ భయని ఇకపై నువ్వేమనవు, తను నిన్ను ఏమీ అనదు సరేనా అని లూ అంటే, ఓకే మీకు ఎవరితో బేబీ కావాలంటే వాళ్ళతో కనండి, ఆ అమ్మాయిని హ్యాపీగా ఉంచండి అని మింగ్ చెప్తూ, నాకు ఆ ప్రాజెక్ట్ మాత్రం ఇప్పించండి చాలు, ఆ వాంగాడి దగ్గరికి వెళ్లి నేను టార్చర్ అనుభవించలేను అని అడుగుతుంది. లూ ఒక డీల్ పెడతాడు. సరే నాకు 2 కండిషన్స్ ఉన్నాయి, ఒకటి నన్ను వీచాట్ లో అన్బ్లాక్ చేయాలి, 2 ఈ రాత్రి నువ్వు నాతోనే ఉండాలి అని అంటాడు. మింగ్ సరే అని చెప్పి తను అడిగినట్టు ఒక కిస్ ఇచ్చి బయటికి వెళ్తుంది. కాసేపటికి డైరెక్టర్ జీ లోపలికి వస్తారు. మింగ్ మళ్ళీ బయట నుండి కొత్తగా వచ్చినట్లు యాక్టింగ్ చేస్తూ లోపలికి వస్తుంది. మింగ్ అండ్ డైరెక్టర్ జీ కలిసి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే లూకి చాలా నచ్చి వెంటనే కాంట్రాక్ట్ ఇచ్చేస్తాడు. అందరూ కలిసి పార్టీ చేసుకున్నాక మింగ్ ఇంటికి వెళ్తుంది. లూ తన్ని చూడగానే, నేను పని మీద బయటకు వెళ్తున్నా, నీకేం కావాలో షెఫ్ కి చెప్పి వండించుకో అని చెప్తాడు. మింగ్ ఓకే అని క్యాజువల్ గా అంటే, లూ తన చేయి పట్టుకుని, ఏంటి నీ బిహేవియర్ ఇలా ఉంది అని అడుగుతాడు. నీకెలాంటి బిహేవియర్ కావాలి నాయనా, నీ చుట్టూ అమ్మాయిలు తిరిగినట్టు నేను కూడా తిరగాల, నేను అలాంటి దాన్ని కాదులే అని మింగ్ కోప్పడితే లూ తన్ని పట్టుకుని సోఫా మీద కూర్చోబెట్టి రొమాంటిక్ గా కిస్ చేయబోతాడు. అలా చేస్తుంటే మింగ్ ముఖం పక్కకు తిప్పేస్తుంది. మనోడు బాధగా, నేను నీ మొగుడిని, నా మీద నీకెందుకు ఇంత కోపం, నా టచ్ అంటే నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. ఏమో నాకు అవన్నీ తెలీదు, నీకేం కావాలో అది చేసుకో అని మింగ్ విసుక్కుంటే లూ ఆగిపోయి, నువ్వు నా దగ్గర రెడీ అయ్యే వరకు నేను నిన్నేమి చేయను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మింగ్ తన రూమ్ లో కూర్చొని ఉండగా ఆమె ఫ్రెండ్ నుండి కాల్ వస్తుంది. మింగ్, నీ బాయ్ ఫ్రెండ్ షావు చనిపోయాడు అనుకున్నాం కదా, కానీ వాడు తిరిగి వచ్చేసాడు, గ్రూప్ చాట్ లో నీ కోసం తెగ వెతుకుతున్నాడు అని చెప్పగానే మింగ్ షాక్ అవుతుంది. సరిగ్గా అప్పుడే మిస్టర్ లూ అక్కడికి వచ్చి డిన్నర్ చేయమని పిలుస్తాడు. కానీ వీడియో కాల్ లో ఉన్న ఆమె ఫ్రెండ్ లూ గురించి, ఆ షావు ఏదో రీజన్ వల్ల అప్పట్లో దూరం అయ్యాడే, వాడికి ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు కదా, ఈ మిస్టర్ లూ గాడు ఒక నెంబర్ 1 వెధవ, ఇన్ని వదిలేయ్ అని అరుస్తుంది. లూ ఆ మాటలు విని చాలా హట్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పాపం మింగ్ కి అప్పుడు తన పాత రోజులు గుర్తొస్తాయి. షావు హోమ్ టౌన్ కి వెళ్తుంటే నేను వచ్చే వరకు వెయిట్ చేయని చెప్పుకుంటాడు. వాళ్ళిద్దరు చాలా రొమాంటిక్ గా గడుపుతుంటే లూ అది చూసి తట్టుకోలేక షావుని కొట్టడానికి వెళ్తాడు. మింగ్ అడ్డుపడి, బ్రదర్ లూ, తను నా బాయ్ ఫ్రెండ్, నన్నేం ఇబ్బంది పెట్టట్లేదు అని చెప్తుంది. లూ కోపంగా, నువ్వెంత, నీ వయసు ఎంత, ఇప్పుడే డేటింగ్ అవసరమా, మీ ఇంట్లో తెలుసా అసలు ఇదంతా అని అరుస్తాడు. నాకు 18 years దాటాయి, నేను ఎవరితోనైనా డేటింగ్ చేయొచ్చు, ఫ్యూచర్ లో అతను నీకు బ్రదర్ ఇన్ లా అవుతాడు అని మింగ్ తెగేసి చెప్తుంది. తర్వాత షావు యాక్సిడెంట్ లో చనిపోయాడని తెలిసి మింగ్ పిచ్చి దానిలో వెతుకుతుంటే లూనే తన్ని కాపాడుంటాడనమాట. ప్రెసెంట్ కొస్తే మింగ్ తన ఫ్రెండ్ కి కాల్ చేసి, షావుని గ్రూప్ చాట్ లో యాడ్ చేయొద్దు, నాకు పెళ్ళైంది, ఒకవేళ నేను డివోర్స్ ఇచ్చినా కూడా నా ఎక్స్ దగ్గరికి మాత్రం వెళ్ళను అని క్లారిటీ ఇస్తుంది. ఆ నెక్స్ట్ డే మింగ్ తన ప్రాజెక్ట్ పట్టుకుని మిస్టర్ షెన్ ఆఫీస్ కి వెళ్తుంది. లూ ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ ని అప్రూవ్ చేశారు కాబట్టి షెన్ దగ్గరికి వెళ్తే వాడు ఆ పేపర్ ని చూడకుండానే చించేసి ముఖం మీద కొడతాడు. మింగ్ కోపంతో లూకి కాల్ చేస్తుంది, కానీ ఆయన లిఫ్ట్ చేయడు. నిన్న రాత్రి జరిగిన దానికి ఆయన కోపంగా ఉన్నారేమో, అందుకే నా ఫోన్ ఎత్తలేదు అని మింగ్ బాధపడుతుంది. ఇక్కడ షెన్ ఏమో వెటకారంగా, మిస్టర్ లూ చాలా బిజీగా ఉంటాడు, నీకు ప్రాజెక్ట్ కావాలంటే నా కాళ్ళ దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకో అని చెప్పి వెళ్లిపోతాడు. మింగ్ వదలకుండా లూకి, ఆయన అసిస్టెంట్స్ కి అందరికి కాల్ చేస్తూనే ఉంటుంది. అసిస్టెంట్ ఫోన్ ఎత్తి, బాస్ ఆ గర్ల్ ఫ్రెండ్ బేబీని చూసుకోవడానికి వెళ్లారు, మేబీ ఫ్లైట్ లో ఉండుంటారని చెప్తాడు. మింగ్ కి ఏడుపు వస్తుంది. పాపం ఆయన తన బేబీ మీద చూపిస్తున్న కేర్ నా మీద చూపించారు, నన్ను ఎప్పుడో మర్చిపోయారు అని అనుకుంటూ లూకి మెసేజ్ పంపిస్తుంది. అప్పుడే ఆమె వెళ్తున్న కార్
కార్ కి యాక్సిడెంట్ అవుతుంది. ఎలాగోలా ఒక ఆవిడ హెల్ప్ తీసుకొని లూకి కాల్ చేస్తే ఆ ఫోన్ ఫాంగ్ ఎత్తుతుంది. ఆమె మొగుడి ఫోన్ ఎప్పుడు ఆయన ఎత్తడు, ఎవరో ఒక ఆమె ఎత్తుతుందని చెప్పి ఈసారి ఈ ఫాంగ్ నా అని మింగ్ కుమిలిపోతుంది. ఫాంగ్ వెంటనే లూ ఫోన్ లో మింగ్ కాల్ హిస్టరీని డిలీట్ చేస్తుంది. లూ బయటకు రాగానే అసిస్టెంట్ బాస్ ఈ బేబీ సర్జరీ సక్సెస్ అయింది అని చెప్తాడు. లూ ఏమో ఫోన్ తీసుకొని మింగ్ కి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఆ యాక్సిడెంట్ లో ఆమె ఫోన్ నీళ్లలో పడడం వల్ల కలవదు. ఫాంగ్ అక్కడే ఉంటే లూ అడుగుతాడు, నువ్వు ఎయిర్పోర్ట్ లో ఏం చేస్తున్నావు అని. యాక్చువల్ గా వాళ్ళిద్దరు ఒకే దగ్గర లేరన్నమాట. ఎవరినో పికప్ చేసుకోవడానికి వచ్చి నువ్వు కళ్ళు తిరిగి పడిపోవడం చూసి హాస్పిటల్ కి తెచ్చాను లూ అని అబద్ధం చెప్తుంది. లూ థ్యాంక్స్ చెప్పి, అప్పట్లో షావ్ చనిపోయాక మింగ్ ఎక్కడుందో నువ్వు చెప్పబట్టే నేను తన్ని కాపాడగలిగాను, అందుకే నీకు అన్ని ఇచ్చాను, ఇక ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు అని మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. తను ఉంటానన్నా కూడా వినకుండా అసిస్టెంట్ తో బయటికి పంపించేస్తాడు. ఇక్కడ ఇద్దరి మధ్య కంప్లీట్ మిస్అండర్స్టాండింగ్స్ ఫామ్ అయిపోయి ఒకరికొకరు దూరం అయిపోతున్నారన్నమాట. ఆ నెక్స్ట్ డే ప్రాజెక్ట్ మీటింగ్ లో అందరూ లూ కోసం వెయిట్ చేస్తుంటారు. ఫాంగ్ కావాలనే మింగ్ ని ఇన్సల్ట్ చేస్తూ నువ్వు డిస్క్వాలిఫై అయ్యావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తుంది. మిస్టర్ వాంగ్ కూడా తను అవమానిస్తాడు. సరిగ్గా అప్పుడే మిస్టర్ లూ వస్తాడు. ఆయన చూడగానే వాంగ్ గాడు వణికిపోతాడు. ఈ ప్రాజెక్ట్ ని నేను అప్రూవ్ చేశాను, నువ్వెందుకు ఆపావు అని లూ సీరియస్ అయిపోయేసరికి వాంగ్ సారీ చెప్పి వెంటనే ఓకే చెప్పేస్తాడు. సో మింగ్ అలా కాంట్రాక్ట్ గెలుచుకుంటుంది. లూ దూరం నుండి చూస్తూ చాలా రోజుల తర్వాత నా వైఫ్ ముఖంలో ఒక ప్యూర్ స్మైల్ చూస్తున్నాను అని తను కూడా మురిసిపోతాడు. వాష్రూమ్ దగ్గర మింగ్ లూకి థ్యాంక్స్ చెప్తుంటే ఆమె తల మీద ఉన్న దెబ్బను చూసి లూ అడుగుతాడు, ఎవరు నిన్ను కొట్టారు, ఎవరైనా ఇబ్బంది పెట్టారా అని ఆరా తీస్తుంటే మింగ్ కన్నీళ్లతో ఇప్పుడు ఇంత కేర్ చూపించినా ఏం లాభం లేదు లూ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మిస్టర్ లూ మింగ్ ని దగ్గరికి తీసుకొని నువ్వు నా నుండి ఏదో దాస్తున్నావు, ఏమైంది అని అడిగితే తను ఏడు ముఖం పెట్టి పక్కకు తిప్పుకుంటుంది. లూ తన ముఖాన్ని నిమురుతూ ఏమైంది మింగ్, ఇందాక థ్యాంక్ యూ చెప్పావు కదా, ఇప్పుడేమో ఇంత కోపంగా ఉన్నావు ఎందుకు అని అడుగుతాడు. మింగ్ కన్నీళ్లతో నేను నీకు కాల్ చేశాను లూ నిన్న, కానీ నీ ఫోన్ కలవలేదు అని అంటే లూ ఏదో చెప్పబోతుంటాడు. పర్లేదు నాకు తెలుసులే, మీకు కొత్తగా బేబీ పుట్టాడు కదా, ఆ బైని కేర్ చేయడంలో బిజీగా ఉండుంటారు, బైదవే నా కంపెనీకి మాత్రం హెల్ప్ చేసినందుకు సిన్సియర్ గా థ్యాంక్స్ అని మింగ్ చెప్తుంది. లూ తన ఆపి నీ కంపెనీ తరపున కాదు నీ సొంతంగా నాకు థ్యాంక్ యూ చెప్పు, అయినా మనం చేసుకున్న ప్రామిస్ మర్చిపోకు, ఈ రోజు రాత్రి 6 o'clock కి హోటల్లో మన ఇద్దరికి క్యాండిల్ లైట్ డిన్నర్ ఉంది, నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఆ వాంగాడి సంగతి నేను చూసుకుంటాను అని వెళ్తాడు. ఆ తర్వాత కంపెనీకి ఇంత ప్రాజెక్ట్ వచ్చినందుకు అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటే మింగ్ కి తన బామ్మ అంటే వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మ నుండి కాల్ వస్తుంది. ఆమె మింగ్ ని వెంటనే ఒళ్ళోకి రమ్మంటుంది. అది వినగానే మింగ్ ముఖం పాలిపోతుంది. ఎందుకంటే పాస్ట్ లో ఒక ఇన్సిడెంట్ లో వాళ్ళ బామ్మ కోడలు మనవడు చనిపోయి ఉంటారు, దానికి కారణం మింగ్ అండ్ ఆమె మమ్మీ అని బామ్మ నమ్ముతుంటుందన్నమాట. మీ ఇద్దరి ఇంటికి పుట్టిన దరిద్రం అని బామ్మ అప్పట్లో తిట్టేది. మింగ్ ఆ ఇంటికి వెళ్ళగానే ఆమె అరుస్తుంది, మోకాళ్ళ మీద కూర్చో, నీ వల్ల నా రెండో కోడలు మనవడు చనిపోయారు, నువ్వు ఒక దరిద్రానివి అని పనిష్మెంట్ ఇస్తుంటే సరిగ్గా అప్పుడే మిస్టర్ లూ మెసేజ్ చేస్తాడు, క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం వెయిట్ చేస్తున్నానని. మింగ్ రిప్లై ఇవ్వబోతుంటే ఆ బామ్మ ఫోన్ లాక్కుంటుంది. లూ అక్కడ తన బామ్మతో కలిసి మింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మింగ్ ఏమో ఏడుస్తూ ఈ రోజు నాకు లూతో డిన్నర్ ఉంది బామ్మ, నన్ను వెళ్ళనివ్వండి అని ఎంత రిక్వెస్ట్ చేసినా ఈ రోజు చనిపోయిన నీ అత్త తమ్ముడి డెత్ యానివర్సరీ, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని ఆమె ఇంకా క్రిటికల్ గా మాట్లాడుతుంది. ఇంకా మింగ్ ఏమో బాధపడుతుంది, తన బర్త్డే ఎవరికి గుర్తుండదు అని, కానీ షావ్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి మాత్రమే గుర్తుండేది అని బాధపడుతుంటుంది. అప్పుడే డోర్ ఓపెన్ చేసి షావ్ ఎంట్రీ ఇస్తాడు. అతను లోపలికి వచ్చి ఆమె చేయి పట్టుకొని పద వెళ్దామనంటే బామ్మ అడ్డుపడుతుంది. షావ్ అందరి ముందు నేను మింగ్ ని ప్రపోజ్ చేయడానికి వచ్చాను అని అనౌన్స్ చేస్తాడు. అప్పుడు ఆమె పిన్ని రెచ్చిపోయి, ప్రపోజ్ చేస్తావా, 5 ఏళ్ల క్రితం మింగ్ చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఎక్కడికి పోయావు, నీ వల్లే కదా మింగ్ మమ్మీ కూడా చనిపోయింది అని నిలదీస్తుంది. అప్పట్లో షావ్ చనిపోయాడన్న వార్త విని మింగ్ పిచ్చిదాన్ల రోడ్డు మీద వెతుకుతుంటే యాక్సిడెంట్ అవ్వబోయిందనమాట. కానీ అప్పుడు ఆమెను కాపాడిపోయి ఆమె మమ్మీ ప్రాణాలు వదులుంటుంది. ఆ పిన్ని షావ్ ను పోలీసులకు అప్పగించమని బాడీ గార్డ్స్ కి చెప్తుంది. మింగ్ ఏడుస్తూ, ఆంటీ ఆ రోజు యాక్సిడెంట్ కి మా మమ్మీకి ఏం సంబంధం, ఆ యాక్సిడెంట్ వల్ల మీ అమ్మాయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది, కానీ ఆమెకు ముందే హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, దాన్ని అడ్డు పెట్టుకుని నన్నెందుకు టార్చర్ చేస్తున్నారు అని అడిగితే ఆమె వినకుండా మింగ్ ని ఆ రూమ్ లో బంధించేస్తుంది. ఇంకోవైపు మిస్టర్ లూ తన గ్రాండ్ మాతో హోటల్లో వెయిట్ చేస్తూనే ఉంటాడు. అప్పుడు లూ బామ్మ చెప్తుంది, లూ ఇదంతా నీ తప్పే, నువ్వు చైన్ ని పెళ్లి చేసుకోవాల్సింది కానీ మింగ్ ని చేసుకున్నావు, పాపం మింగ్ ఎవ్రీ ఇయర్ తన బర్త్డే రోజున ఎంత టార్చర్ అనుభవించేదో నీకు తెలీదు, ఆమె ప్రతి బర్త్డే రోజు ఆ మింగ్ బామ్మ తన అస్సలు రానివ్వదు, ఈ రోజు కూడా మింగ్ పుట్టినరోజే వాళ్ళ అత్త తమ్ముడు చనిపోయిన రోజు కూడా ఆ పాపమంతా మింగ్ మీదే వేసి ప్రతి ఇయర్ ఆ చీకటి గదిలో బంధిస్తారు అని అసలు నిజం చెప్తుంది. లూ అది విని షాక్ అవుతాడు. తన వైఫ్ ఎంత నరకం అనుభవిస్తుందో తెలిసి తన గుండె తరుక్కుపోతుంది. మింగ్ వాళ్ళ తమ్ముడేమో మేడ మీద నుండి కింద పడి తల రాయికి బలంగా తగులుకోవడంతో అక్కడికక్కడే చనిపోయి ఉంటాడు. బట్ మింగ్ మాత్రం బ్రతికిపోతుంది. ఈ గతం వల్లే బామ్మకి మింగ్ అంటే ప్రాణం ఉన్నంత అసహ్యం. 2 రోజుల పాటు ఈ గదిలోనే ఉండు, అన్నం నీళ్లు అస్సలు ఇవ్వద్దు అని బామ్మ చాలా టఫ్ శిక్ష ఇస్తుంది. ఈ విషయం తెలిసిన మిస్టర్లు తట్టుకోలేక వెంటనే బయలుదేరతాడు. రూమ్ లాక్ తీసి లోపలికి వెళ్ళగానే నీరసంగా ఉన్న మింగ్, బిగ్ బ్రదర్ నువ్వు వచ్చావా నన్ను కాపాడడానికి, కేవలం నువ్వే వస్తావని నాకు తెలుసని అంటుంది. చిన్నప్పుడు లూ తన్ని కాపాడినప్పటి నుండి ఆమె ఆయన్ని బిగ్ బ్రదర్ అని పిలిచేదన్నమాట. లూ కూడా
బాధగా నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకెప్పుడు అర్థమవుతుంది మింగ్ అని తను ఎత్తుకొని బయటికి తీసుకెళ్తాడు. అప్పుడే ఆ పిన్ని ఎదురుపడి లూ ఏం చేస్తున్నావు అని అడిగితే నేను రాకపోయి ఉంటే మీరంతా కలిసి నా వైఫ్ ని చంపేవాళ్ళు కదా, ఇంత చల్లో ఆమెను ఇలా బంధిస్తారా, అసలు మీరు మనుషులేనా అని అరుస్తాడు. ఆ పిన్ని మళ్ళీ పాత విషయాన్ని గుర్తు చేస్తూ షావు తిరిగి వచ్చాడని నీకు తెలుసా, వాడు తను తీసుకెళ్ళడానికి వస్తే నేను పోలీసులకు అప్పగించాను, రేపు తాతయ్యతో మాట్లాడి ఈమెను తిరిగి పంపించేస్తాం అని అంటే లూ అస్సలు తగ్గకుండా ఆ అవసరం లేదు అని మింగ్ ని ఇంటికి తీసుకెళ్తాడు. మింగ్ కి ఫుల్ జ్వరం రావడంతో లూ దగ్గరుండి కేర్ తీసుకుంటాడు. మింగ్ మందులు తాగనని మొండికేస్తే తాగాలి, నువ్వు ప్రెగ్నెంట్ కదా అని లూ అంటాడు. మింగ్ షాక్ అవుతుంది, నేను ప్రెగ్నెంట్ అని ఈయనకెలా తెలిసింది అని. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేవగానే లూ తన్ని కాపాడిన విషయం గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంది. బామ్మ కేక్ పట్టుకొని వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేస్తుంటే లూ మాత్రం ఒక వాచ్ గిఫ్ట్ గా ఇస్తాడు. మింగ్ ఫుల్ హ్యాపీ అయిపోతుంది, భద్రంగా దాన్ని దాచిపెట్టుకుంటుంది. అంతలోనే లూ ఫోన్ కి అబ్బాయి కాల్ చేస్తుంది. ఆమె ఫోన్ రాగానే బిజినెస్ పని మీద వెళ్తున్నాను, రాత్రికి డిన్నర్ కి వస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు. మింగ్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఇంతసేపు మంచి మొగుళ్ళ యాక్టింగ్ చేసావు, మళ్ళీ ఆ మిస్ట్రెస్ పిలవగానే పరుగు తీస్తావా అని ఆ వాచ్ ని తీసి పక్కన పడేస్తుంది. లూ హాస్పిటల్ కి వెళ్తే బై డ్రామా స్టార్ట్ చేస్తుంది. లూ నాకు భయంగా ఉంది, మన బేబీకి ఏమైనా అయితే నేను బ్రతకలేను అని ఏడుస్తూ ఉంటే లూ ధైర్యం చెప్తుంటే బై వాళ్ళ మమ్మీ మధ్యలో దూరి ఆ మింగ్ ఇక్కడికి వచ్చి మా అమ్మాయికి సారీ చెప్పాలి అని డిమాండ్ చేస్తుంది. లూ సీరియస్ గా నా వైఫ్ ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నేను కేవలం బిడ్డను చూసుకుంటానని ప్రామిస్ చేశాను, అంతేకాని మీరు చెప్పినట్లు వినడానికి నేను రెడీగా లేను అని అదిరిస్తాడు. లూ అసిస్టెంట్ మెల్లగా బాస్ వీళ్ళు రోజు రోజుకి బాగా అత్యాశ పెంచుకుంటున్నారు అని అంటే లూ బాధగా నా ప్రాణాలు కాపాడే క్రమంలో వాళ్ళ నాన్న చనిపోయారు, అందుకే దాని ప్రెగ్నెన్సీ రెస్పాన్సిబిలిటీస్ ఆ బేబీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాను అని చెప్పాను అని అసలు కారణం అప్పుడు చెప్తాడు. ఇంకో పక్క మింగ్ కజిన్ సిస్టర్ వాళ్ళ నాన్న జూదానికి అలవాటే వాళ్ళ ఇల్లు కూడా అమ్మేసి ఉంటాడనమాట. ఆ కష్టాలన్నీ వాళ్ళ మీద పడ్డంతో ఆ విషయాలన్నీ తెలుసుకున్న మింగ్ ఎలాగైనా అప్పులు తీర్చాలి అని ఆలోచిస్తూ వెళ్తుంటే అప్పట్లో తనని ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేసిన ఒక వెధవ తన్ని కిడ్నాప్ చేస్తాడు. వాడు తన్ని ఫోర్స్ చేయాలని చూస్తుంటే మింగ్ అక్కడున్న ఒక వైన్ బాటిల్ వాడి తల మీద కొడుతుంది. వాడు రక్తంతో కింద పడిపోతే వాడి ఫ్రెండ్ వచ్చి మింగ్ ని తాళ్లతో కట్టేసి వాడిని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. మింగ్ ఎలాగో ఒకలాగా అక్కడున్న గాజు ముక్కుతో తన తాళ్లను కోసుకొని బయటపడాలని చూస్తూ ఫస్ట్ మిస్టర్ లూక్ కాల్ చేస్తుంది. ఆ ఫోన్ ఆయన మదర్ ఎత్తుతుంది. మింగ్ పరిస్థితి చెప్పే లోపే ఆమె కోపంతో ఊగిపోతూ నీ ఫ్యామిలీకి రోజు రోజుకి అత్యాశ పెరిగిపోతుంది, లూ ఫ్యామిలీ నుండి మీరు ఎంత డబ్బు తీసుకుంటున్నారో తెలుసా, కనీసం నీ హస్బెండ్ ని పట్టించుకోవాలన్న రెస్పాన్సిబిలిటీస్ కూడా నీకు లేదు అని తిట్టి ఫోన్ కట్ చేస్తుంది. మింగ్ తను కిడ్నాప్ అయ్యానని చెప్పే లోపే ఫోన్ కట్ అయిపోవడంతో బిక్కు బిక్కుమంటూ పాపం ఎలాగోలా కిటికీలో నుంచి బయటపడాలని చూస్తుంటుంది. అక్కడికి మిస్టర్ షా వస్తాడు. ఆమె కిందికి దిగితే సేఫ్ గా ఆమెను పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాడు. ఇంకోవైపు లూ తన మదర్ మీద సీరియస్ అవుతాడు, మింగ్ ని ఎలా పడితే అలా తిట్టిందని, దాని వల్ల తను అనవసరంగా టెన్షన్ పడుతుంది అని అంటే ఆమె ఇంకా రెచ్చిపోయి తనకి నీ పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ కూడా లేదు, ఇప్పటి వరకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పుండదు, ఒక మామూలు కాలేజ్ గ్రాడ్యుయేట్ తను, మన ఇంటి కోడలు అవ్వడానికి అర్హతే లేదు, మీ నాన్నకి ఇచ్చిన మాట కోసం నీకు ఈ పెళ్లి చేశాను, కానీ నీ పరిస్థితి చూడు, తను నిన్ను పట్టించుకోకుండా ఎక్కడో తిరుగుతుంది, ఇప్పుడే డివోర్స్ ఇచ్చేసాయి అని అంటుంది. పక్కనే ఉన్న గర్ల్ ఫ్రెండ్ బాయ్ అది విని ఫుల్ హ్యాపీ అయిపోతుంది. అమ్మయ్య లూ మదర్ ఎలాగోలా డివోర్స్ ఇప్పించేలా ఉంది అని తనలో తాను హ్యాపీగా నవ్వుకుంటుంది. ఆ తర్వాత మింగ్ తన గదిలో షావుతో మాట్లాడుతుంటే షావు తన పాత ప్రేమను గుర్తు చేసుకుంటాడు. మళ్ళీ రిలేషన్ ని స్టార్ట్ చేద్దామా అన్నట్లు అడుగుతాడనమాట. మింగ్ సైలెంట్ గా ఉండేసరికి షావు అసలు విషయం చెప్తాడు. అప్పట్లో మా మమ్మీ నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాలేదని మనల్ని విడగొట్టాలని చూసింది, నేను తనతో గొడవ పడి నీ దగ్గరకు వస్తుంటే ఒక బాబుని కార్ యాక్సిడెంట్ నుండి కాపాడబోయి నేను గాయపడ్డాను, స్పృహ లేని స్థితిలో ఉన్న నన్ను మా మమ్మీ డాడీ అబ్రోడ్ తీసుకెళ్లిపోయారు, అక్కడ చాలా కాలం తర్వాత నేను రికవరీ అయ్యాను, అందుకే నిన్ను కలవలేకపోయాను అని దెబ్బతిన్న కాలిని చూపిస్తాడు. అదంతా తెలుసుకున్న మింగ్ బాధగా నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలేవా అని అడుగుతుంది. మింగ్ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ దేవుడు నాతో ఎందుకు ఇంత వింతగా ఆడుకుంటున్నాడు, నేను ఎవరినైతే ప్రేమించానో వాడు చనిపోయాడు అనుకున్నాను, కానీ ఇప్పుడు వాడు బ్రతికే ఉన్నాడు, నేను ఎవరినైతే పెళ్లి చేసుకున్నానో వాడికి నా మీద కేర్ లేదు ప్రేమ లేదు అని కుమిలిపోతుంది. ఇంకో పక్క లూ మదర్ దగ్గరికి మింగ్ అండ్ షావ్ కలిసిన ఫోటోలు వస్తాయి. అవి చూడగానే ఆమె చీట్ చేస్తుందని అరుస్తుంది. కట్ చేస్తే షావ్ ఒక రెస్టారెంట్ లో మింగ్ కి తన ఫేవరెట్ డిష్ ఇస్తూ మనం పెళ్లి చేసుకుందాం మింగ్, నేను నిన్ను వదిలి ఉండలేను అని రిక్వెస్ట్ చేస్తుంటాడు. మింగ్ మాత్రం మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్లలేమని చెప్పి రిజెక్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతుండగా ఎవరో దొంగచాటుగా ఫోటోలు తీస్తారు. అప్పుడే అత్తగారుండి కాల్ రావడంతో మింగ్ షావ్ కి బై చెప్పి ఆమె దగ్గరికి వెళ్తుంది. ఇంటికి రాగానే రచ్చ రచ్చ చేస్తుంది. మింగ్ మాత్రం ఏం తగ్గదు. నేను నా ఓల్డ్ ఫ్రెండ్ తో లంచ్ కి వెళ్తే దాన్ని చీటింగ్ అంటారా, మరి మీ కొడుకు ప్రతి రాత్రి కొత్త అమ్మాయితో పడుకుంటుంటే మీకెందుకు తప్పుగా అనిపించలేదు, ఇప్పటి వరకు నోరు మూసుకొని ఉన్నాను కానీ ఇకపై అలా ఉండను అని అదిరిపోయే కౌంటర్ ఇస్తుంది. వెంటనే డివోర్స్ పేపర్ల మీద సంతకం చేసి ఒకటే కండిషన్, మిస్టర్ లూ కంపెనీతో నా బిజినెస్ కాంట్రాక్ట్ మాత్రం క్యాన్సిల్ అవ్వకూడదు అని చెప్తుంది. లూ మదర్ ఓకే అనగానే ప్రౌడ్ గా బయటకు వచ్చేస్తుంది. ఆఫీస్ లో మిస్టర్ లూ తన ఎంప్లాయీస్ మీద ఫుల్ కోపంతో ఉంటాడు. తనకి ఏ ప్రాజెక్ట్ కూడా నచ్చదన్నమాట. అప్పుడు అసిస్టెంట్ అనుకుంటాడు బాస్ ని మేడం చూడ్డానికి ఇంకా రాలేదని కోపంలో ఉన్నట్టున్నారు అని అనుకుంటున్నప్పుడే సెక్రటరీ నుండి కాల్ రావడంతో నా వైఫ్ ఈ రోజుల్లో ఏం చేస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఇప్పుడే కావాలి అని లూ ఆర్డర్ ఇస్తాడు. సెక్రటరీ పరుగును వచ్చేసి బాస్ ఒక ఇంపార్టెంట్ విషయం, కొన్ని రోజులు
రోజుల క్రితమే మేడం కి యాక్సిడెంట్ అయింది. ఒక డ్రైవర్ కావాలనే తన్ని రివర్ లో పడేలా నెట్టేశాడు. మేడం ఎలాగోలా ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ఒక చిన్న టౌన్ కెళ్లి పోలీస్ నుంచి కాల్ చేసి అక్కడికక్కడి స్పృహ కోల్పోయారు అని చెప్తాడు. అది విన్న లూ రగిలిపోతాడు. వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయండి, నా వైఫ్ ని ఎవరో చంపాలని చూస్తున్నారు, వాడెవడో నాకు తెలియాలి అని అంటాడు. అప్పుడే గాడ్ వచ్చి, సార్ డైరెక్టర్ జీ అండ్ మేడం మిమ్మల్ని చూడ్డానికి వచ్చారు అని చెప్పగానే మనోడి చకచకా రెడీ అయిపోయి బెడ్ మీద నీరసంగా పడుకుంటాడు. అసిస్టెంట్ నవ్వుతూ బాస్ వైఫ్ సింపతి కోసం విక్టిమ్ లాగా భలే యాక్టింగ్ చేస్తున్నాడు, ఎంత చైల్డిష్ షో, ఇంతెత్తెదిగిన పిల్ల శకలు పోలేదు అని అనుకుంటాడు. వాళ్ళు రాగానే నాకు ప్రాజెక్ట్స్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి, మింగ్ ఇక్కడే ఉండి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీరు వెళ్ళొచ్చు అని చెప్పి డైరెక్టర్ జీని పంపించేస్తాడు. యాక్చువల్ గా లూకి సర్జరీ అయి ఉంటుందన్నమాట. ఆ విషయం మింగ్ కి తెలీదు. ప్రెసెంట్ ఆ విషయం తెలుసుకొని మింగ్ లూని చూస్తూ, నేను కిడ్నాప్ అయిన రోజు ఆయనకి సర్జరీ అయిందనమాట, అందుకే ఆ రోజు అత్తయ్య అంత కోపంగా ఉన్నారు అని రియలైజ్ అవుతుంది. లూ ఏమో మూతి తిప్పుకొని, నేను హాస్పిటల్లో ఉంటే నా వైఫ్ అయి ఉండి ఒక్కసారి కూడా చూడ్డానికి రాలేదా అని అడుగుతాడు. మీ దగ్గరికి రావడానికి చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, నా అవసరం ఏముంది అని మింగ్ అంటే నేను చచ్చిపోయి ఆస్తంతా నీకు దక్కాలని కోరుకుంటున్నావా ఏంటి అని లూ అంటాడు. నీకు బాలేదని నాకు తెలీదు, తెలుసుంటే ముందే వచ్చేదాన్ని అని మింగ్ అంటే, లూ తన చెయ్యి పట్టుకొని, నేను నీ నైబర్ ని కాదు, క్లయింట్ ని, అంతకంటే కాదు నీ మొగుడిని, కొంచెమైనా కేర్ చూపించు అని రొమాంటిక్ గా దగ్గరికి లాక్కుంటాడు. లూ ఆమె చేతుకున్న దెబ్బను చూసి కంగారు పడతాడు. ఎలా తగిలింది, ఆ రోజు నీకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నాకు చెప్పలేదు, నీ ప్రాణాలకి ముప్పుంది, నేను నీ హస్బెండ్ ని, అంతకంటే నీ మనిషిని అని తన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు. నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళని అస్సలు వదలను, పోలీసులకు అప్పగిస్తాను అని ప్రామిస్ చేస్తాడు. మింగ్ మనసులో, ఇంకో నెలలో మనం విడిపోతున్నాం కదలు, ఇవన్నీ ఎందుకు అని బాధపడుతుంటుంది. అంతలో లూ మదర్ లోపలికొచ్చి వాళ్ళిద్దరిని విడదీస్తుంది. లూ అరుస్తాడు, తలుపు కొట్టి రావాలి కదా అని. ఆమె ఇంకా కోపంతో మింగ్ అండ్ షా ఫోటోస్ చూపిస్తుంది. లూ ఆ ఫోటోలు చూసి, ఇందులో ఏముంది, జస్ట్ చేతులు పట్టుకున్నారు అని లైట్ తీసుకుంటాడు. కానీ ఆ ఫోటోలో మింగ్ వేసుకున్న డ్రెస్ చూసి, నేను ఈమెకి ఇన్ని కాస్ట్లీ డ్రెస్సులు కొనిస్తే ఎప్పుడు వేసుకోలేదు, కానీ వాడి కోసం మాత్రం ఇంత బాగా రెడీ అయి వెళ్ళిందా అని జెలస్ ఫీల్ అవుతాడు. లూ కోపంతో మింగ్ ని తిడతాడు. 5 ఏళ్ల క్రితం వాడు నిన్ను వదిలేసి వెళ్ళు, మీ మమ్మీ చనిపోయింది, నువ్వేమో పిచ్చిదాని అయ్యావు, మళ్ళీ వాడి దగ్గరికే వెళ్తావా, నువ్వు ఇంత చీప్ అనుకోలేదు అని అరుస్తాడు. మింగ్ ఆ మాట వినగానే కళ్ళలో నీళ్లు వస్తాయి. నేను చీప్నాలు, నీతో పోలిస్తే నేను అసలు ఏమాత్రం సరిపోన్లే, నేను ఆల్రెడీ డైవర్స్ మీద సంతకం పెట్టా, మీ మమ్మీ దగ్గర ఉన్న పేపర్స్ తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. లూ మాత్రం కోపంతో తన ఫోన్ పగలగొట్టేస్తాడు. నా దగ్గర 1000 కోట్ల ఆస్తుంది, అవేమొద్దు, కేవలం నన్ను వదిలేయాలని మాత్రం చూస్తుందా అని లోపల కుమిలిపోతాడు. మింగ్ బయటికి వస్తుంటే ఆ మిస్టర్స్ బై ఎదురు పడుతుంది. మా ఇద్దరికి ఒక కొడుకు పుట్టింది అని చెప్తుంది. మింగ్ అస్సలు తగ్గకుండా, లుహు దగ్గర నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అయినా ఒక పెళ్లైన వాడిని ఉంచుకున్నానని ఇంత గర్వంగా ఎలా చెప్తున్నావు అని అరుస్తుంది. అప్పుడే బై వాళ్ళ అమ్మ వచ్చి, నీ వల్లే మా అమ్మాయి ఇలా డిప్రెషన్ కి వచ్చింది, బేబీ కూడా అలా పుట్టాడు అని తిడుతుంటే సరిగ్గా అప్పుడే లూ సిస్టర్ నోనో ఎంట్రీ ఇస్తుంది. నోనో మాత్రం వాళ్ళిద్దరిని ఏకి పారేస్తుంది. నా బ్రదర్ హెల్ప్ చేశాడు కాబట్టి సరిపోయింది, లేదంటే మీ సంగతి మా బ్రదర్ కి చెప్పి ఇప్పుడే బయటికి కెట్టేస్తాను, వెళ్ళండి అని అరుస్తుంది. వాళ్ళు భయపడి పారిపోతారు. నోనో తన సిస్టర్ ఇలా మింగ్ ని చూసి చాలా హ్యాపీ అవుతుంది. తర్వాత తన బ్రదర్ లూ దగ్గరికి వెళ్లి ఆ ఫోటోలు చూసి, నువ్వు నా సిస్టర్ ఇలానే ప్రేమించకపోతే వదిలే, తనకి నీకంటే బెటర్ పర్సన్ దొరుకుతాడు అని టీజ్ చేస్తుంది. అప్పుడు లూ తనతో అంటాడు, నువ్వు నా సైడ్ ఉన్నావా లేక నీ సిస్టర్ ఇన్ లా సైడ్ ఉన్నావా అని. నోనో ఏ మాత్రం ఆలోచించకుండా, నేను పక్కా నా సిస్టర్ ఇన్ లా సైడే అని తేల్చి చెప్పేస్తుంది. ఆ తర్వాత ఒక గ్రాండ్ చారిటీ ఈవెంట్ జరుగుతుంది. దానికి నోనో స్పెషల్ గా మింగ్ ని ఇన్వైట్ చేస్తుంది. మింగ్ అక్కడికి మంచి డ్రెస్ వేసుకుని ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత అక్కడ కేక్ తింటుండగా మళ్ళీ ఒకసారిగా వామిటింగ్ వచ్చినట్లు అవుతుందన్నమాట. తను కంగారుగా వాష్రూమ్ వైపు పరుగు తీస్తుంటే లూ ఫ్రెండ్ చూసి లూక్ చెప్తాడు, ఒరే లూ, నీ వైఫ్ అంత పానిక్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతాడు. లూ ఆమె వెనకాల వెళ్తాడు. షావ్ కూడా ఆమె వెనకాలే పరుగు తీస్తాడు. వాష్రూమ్ లో మింగ్ వాంతులు చేసుకోవడం చూసి అక్కడున్న ఒక అమ్మాయి, నువ్వు ప్రెగ్నెంట్ వా అని అడుగుతుంది. అది విన్న షాక్ అయ్యి, మింగ్ నువ్వు ప్రెగ్నెంట్ వా అని నిలదీస్తాడు. మింగ్ కంగారుగా, లేదు నేను కొంచెం ఆయిల్ ఫుడ్ తిన్నాను అందుకే వాంతులు అవుతున్నాయని అబద్ధం చెప్తుంది. షావ్ తన పైన అతిగా కేర్ చూపిస్తాడు. పైగా ఇక్కడ కొంచెం డిస్టర్బ్డ్ గా ఉంది అని చెప్పి మింగ్ చేయి పట్టుకుంటాడు బయటికి తీసుకెళ్లడానికి. మింగ్ ఎంత విదిలించుకోవాలని చూస్తున్నా కూడా, ప్లీజ్ మింగ్ నాతో ఇంత కోల్డ్ గా బిహేవ్ చేయకు, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను అని ఆమెను లాగుతుంటే మిస్టర్ లూ వచ్చి షావ్ కు గట్టిగా ఒక పంచ్ ఇస్తాడు. దానికి షావ్, ఎప్పుడు నన్ను ఎందుకు కొడుతూనే ఉంటావు అని అరుస్తాడు. లూ సీరియస్ అయ్యి, 5 years బ్యాక్ మింగ్ లైఫ్ నాశనం చేసావు కదా, మళ్ళీ నా కంటికి కనిపిస్తే నేను ఇప్పుడే నాశనం చేస్తా అని వార్నింగ్ ఇచ్చి మింగ్ ని తీసుకెళ్లిపోతాడు. కార్లో లూ జలస్ తో, ఓహో నీ ఓల్డ్ లవర్ ని కలవడానికైనా ఇంత మంచి డ్రెస్ వేసుకున్నావు అని అడుగుతాడు. మింగ్ పౌరుషంగా, అవును నా ఓల్డ్ లవర్ నన్ను ప్రేమిస్తున్నాడు, నీలాగా ఊరికే మిస్ట్రెస్ లని మేపట్లేదు అని అదిరిపోయే కౌంటర్ ఇస్తుంది. లూకి మండి, నువ్వు పంపిన డివోర్స్ పేపర్లని నేను ఆల్రెడీ చించి పారేశాను, నువ్వు ఇప్పుడు నా వైఫ్ వి, నాతోనే ఇంటికి రావాలి అని అంటాడు. ఆమె ఇంకా డివోర్స్ కావాలి అని అరుస్తూ ఉంటే ఆమె నోరు మూయించడానికి తన్ని గట్టిగా కిస్ చేస్తాడు. నువ్వు నన్ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదు అని చెప్తాడు. అప్పుడే షావ్ అక్కడికి వచ్చి మళ్ళీ మింగ్ తో బ్రతిమలాడుతుంటాడు. లూకి పిచ్చ కోపం వస్తుంది. మింగ్
నువ్వు ఇప్పుడే వాడిని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పకపోతే ఇక్కడే అందరి ముందు నిన్ను కిస్ చేసి నువ్వు నా వైఫ్ అని అనౌన్స్ చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. మింగ్ భయంతో అతనికి వెంటనే వెళ్ళిపోమని పంపించేస్తుంది. ఆ తర్వాత పార్టీలో ఒక సర్ప్రైజ్ ఉంటుంది. అక్కడ ఫేమస్ లీ గ్రూప్ కొత్త బాస్ ఇంకెవరో కాదనమాట, షావ్. అందరి ముందు అతన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. షావ్ ఫ్యామిలీ బామ్మ నోనో అంకుల్ తో మా షావ్ కి మీ అమ్మాయికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అని అడుగుతుంటే నోనో షాక్ అవుతుంది. ఏంటి, షావ్ మా సిస్టర్ ఇన్ లో ఫస్ట్ లో కదా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని కంగారు పడుతుంది. మింగ్ పరిస్థితి చూస్తే ఒక వైపు ఏమో ఆమె హస్బెండ్ లూ కంపెనీ ఇన్వెస్టర్, ఇంకో వైపు ఆమె ఫస్ట్ లవ్ షావ్ కంపెనీ కొత్త బాస్. వీళ్ళిద్దరి మధ్య మింగ్ నలిగిపోతుంటుంది. షావ్ డైరెక్టర్ జీని పలకరించడానికి వస్తాడు. అప్పుడే లూ ఎంట్రీ ఇచ్చి అతన్ని ఇగ్నోర్ చేసి వెళ్లిపోతాడు. పార్టీలో ఒక జేడ్ పెండెంట్ వేలం పాట జరుగుతుంది. అది చూసి మింగ్ ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే అది వాళ్ళ అమ్మదన్నమాట. చిన్నప్పుడు పోయి ఉంటుంది, ఇన్నేళ్లకు దొరుకుంటుంది. సో దాన్ని దక్కించుకోవాలని ట్రై చేస్తుంది. కానీ ఆమె దగ్గర అంత డబ్బు ఉండదు. నోనో హెల్ప్ చేస్తాం అనుకుంటుంది, కానీ షావ్ కూడా దానికి పాట పాడుతుంటాడు. నోనో వెంటనే తన అన్నయ్య కాల్ చేసి, బ్రదర్ త్వరగా రా, సిస్టర్ ఇన్ లాకే ఇక్కడ ఉన్న పెండెంట్ అంటే చాలా ఇష్టం, కానీ మన దగ్గర అంత డబ్బు లేదు అని చెప్తుంది. మిస్టర్ లు వెంటనే అక్కడికి వాలిపోయి అందరికంటే హైయెస్ట్ బిడ్ వేసి ఆ పెండెంట్ ని దక్కించుకుంటాడు. అందరి ముందు దాన్ని తీసుకెళ్లి మింగ్ ఇస్తూ ఇది నా వైఫ్ కోసం అని అనౌన్స్ చేసేస్తాడు. అది విని డైరెక్టర్ జీ నోరెళ్లబెడుతుంది. మిస్టర్ లు నీ హస్బెండా అని షాక్ అవుతుంది. షావ్ కూడా మింగ్ కి పెళ్లైపోయిందని తెలిసి అక్కడికక్కడే కుప్ప కూలిపోయినంత పని అవుతుంది. వెంటనే మింగ్ దగ్గరికి వెళ్లి నిజంగానే నీకు పెళ్లైందా అని అడుగుతాడు. మనోడు వెంటనే తన వైఫ్ ని తన వైపు కు లాక్కొని అవును నిజమే, ఈమె నా ధర్మపత్ని అని గర్వంగా చెప్తాడు. ఆ మాట వినగానే మింగ్ కి ఎక్కడో కాలి అందరి ముందు లూ చంప బగలగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. షావ్ కూడా ఆమె వెనకాల పరువు తీస్తాడు. నోనో ఏమో తన అన్నయ్యతో బ్రో వెళ్ళు బ్రో వెనకాల అని చెప్పినా లూ వెళ్ళడు. అప్పుడే అసిస్టెంట్ పరుగును వచ్చి అసలు నిజం చెప్తాడు. బాస్ ఇదంతా ఫాంగ్ చేసిన కుట్ర, మిమ్మల్ని మేడం ని విడగొట్టాలని చాలా మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేసింది అని మాస్టర్ మైండ్ వెనుక ఉన్నది ఎవరో బయట పెడతాడు. ఇంకో పక్క షావ్ ఏమో మింగ్ ని పెళ్లి చేసుకోమని బ్రతిన్లాడుతుంటే మింగ్ కి తన పాత రోజులు గుర్తొస్తాయి. మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు లూ ఆమె చేయి పట్టుకొని ముందు మీ మమ్మీని తర్వాత తాతయ్యని కలుద్దాం, మనకు కావాల్సినన్ని వస్తువులు కొనుక్కొని మన కొత్త ఇంట్లోకి వెళ్దాం అని చాలా ప్రేమగా చెప్పుంటాడు. పెళ్లైన ఫస్ట్ నైట్ మింగ్ భయంతో బెడ్ కి చివర్లో పడుకుంటే లూ దగ్గరకు వచ్చి భయపడుకు మింగ్, మన మధ్య లవ్ పుట్టే వరకు నేను నిన్ను టచ్ కూడా చేయను, నువ్వు ఓకే అంటేనే ఏదైనా జరుగుతుంది అని భరోసా కూడా ఇచ్చుంటాడు. పెళ్లైన నెక్స్ట్ డే మార్నింగ్ మింగ్ నిద్ర లేవగానే తనకిష్టమైన వంటలన్నీ లూ స్వయంగా రెడీ చేసి నీ కంఫర్ట్ కోసం అన్ని అరేంజ్ చేశాను అని చెప్పుంటాడు. మింగ్ కి లగ్జరీ ఇష్టం లేదని తెలిసి లూ స్వయంగా ఇంట్లో మాపింగ్ అవన్నీ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళు చాలా నాచురల్ గా హ్యాపీగా గడిపి ఉండేవాళ్ళు. ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చి మింగ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అది చూసి షావ్ కు అర్థం అవుతుంది మింగ్ ఇప్పుడు లూతోనే సంతోషంగా ఉందని. అక్కడ నుండి వెళ్లిపోతాడు. సో వెంటనే మింగ్ నెక్స్ట్ డే తన ఫ్రెండ్ తో కలిసి ట్విన్స్ ని తీసేయించుకోవడానికి హాస్పిటల్ కి వెళ్తుంది. లూ కూడా అక్కడికి వచ్చి ఆమె చేయి గట్టిగా పట్టుకొని మళ్ళీ నా బిడ్డను చంపాలని చూస్తున్నావా అని అరుస్తాడు. మింగ్ అరిసి నీకు ఆల్రెడీ ఆ బాయ్ దగ్గర బిడ్డ ఉన్నాడు కదా, నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నావు అని అడుగుతుంది. లూ ఏం మాట్లాడకుండా తన్ని లాక్కుంటూ బాయ్ ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ బాయ్ డ్రామా మొదలు పెడుతుంటే లూ గట్టిగా ఈ బిడ్డ తండ్రి ఎవరో ఇప్పుడే తేలాలి, బర్త్ సర్టిఫికేట్ చూపించు అని నిలదీస్తాడు. ఇంకా బాయ్ దొంగతనం బయట పడిపోతుంది. లూ అసలు రహస్యం చెప్తాడు. ఈ బిడ్డకి నాకు అసలు సంబంధమే లేదు, ఈ బేబీ తండ్రి ఎవరో. మింగ్ షాక్ అయ్యి ఈ బేబీ తండ్రి ఫెంగ్ అని చెప్తాడు. మింగ్ ఎవరా ఫెంగ్ అని అడిగితే లూ మదర్ కన్నీళ్లతో వాడు నా కొడుకు, లూ ప్రాణాలు కాపాడిపోయి వాడు చనిపోయాడు, అందుకే వాడి ఫ్యామిలీని ఈ బైని చూసుకుంటానని లూ ప్రామిస్ చేశాడు అని అసలు నిజాన్ని చెప్తుంది. బై సారీ చెప్తుంది, కానీ లూ అస్సలు వదలడు. ఇన్ని రోజులు నా మీద నా వైఫ్ మీద అబద్ధ ప్రచారం చేసినందుకు ఆ ఫాంగ్ ని పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేశారు, ఇకపై నా భార్య జోలికి వస్తే నీ సంగతి కూడా చెప్తాను అని వార్నింగ్ ఇచ్చి మింగ్ ని తీసుకెళ్తాడు. కారులో వెళ్తుంటే మింగ్ అడుగుతుంది మరి ఆ ఫాంగ్ ని ఎందుకు అంత సపోర్ట్ చేశావని. నువ్వు డిప్రెషన్ లో ఉన్నప్పుడు నువ్వెక్కడున్నావో తనే చెప్పి నీ ప్రాణాలు కాపాడింది, ఆ కృతజ్ఞతతోనే హెల్ప్ చేశాను తప్ప మా మధ్య ఏమీ లేదు అని లూ క్లారిటీ ఇస్తాడు. తర్వాత లూ తన్ని ఒక స్పెషల్ ప్లేస్ కి తీసుకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తాడు. చిన్నప్పుడు నీకు హెల్ప్ చేసిన ఆ బిగ్ బ్రదర్ ని నేనే అని చెప్పగానే మింగ్ కి అంతా గుర్తొచ్చి ఏడుస్తూ తన్ని హగ్ చేసుకుంటుంది. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే గుర్తుపట్టాను, కానీ నువ్వే నన్ను గుర్తుపట్టలేదు అని లూ టీస్ చేస్తాడు. అండ్ రొమాంటిక్ గా అడుగుతాడు ఇప్పుడు చెప్పు నీకు షావ్ కావాలా నీ మొగుడు కావాలా అని. మింగ్ తన హస్బెండ్ ని వెంటనే డీప్ కిస్ చేసి ఆన్సర్ చెప్తుంది తనే కావాలి అని. పైగా మనకి ట్విన్స్ పుట్టబోతున్నారు అని సంతోషంగా చెప్పేసరికి లూ తను ఎత్తుకొని ఫుల్ హ్యాపీ అయిపోతాడు. అలా వీళ్ళిద్దరూ వాళ్ళ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ చేసుకుని హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా బై బై.